హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబులు. నేను మీ తేజ్ గారిని. సో ఇంకో సంవత్సరం పూర్తయింది. సో బేసిక్గా ఈ ఎపిసోడ్ రేపు వస్తుంది, లేకపోతే ట్యూస్డే వస్తుంది, బట్ మ్యాక్సిమం మండే వస్తుంది. సో మా వినే ప్రేక్షకులకి అందరికీ ఐ థింక్ తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, కానీ నాకు గుర్తున్నంత వరకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా వినే ప్రేక్షకులందరికీ. సో 2024 నుండి 2025కి వచ్చేసాం. అసలు నమ్మడానికి చాలా కష్టంగా ఉంది, కానీ నేను కళ్ళు తెరిచే లోపల వెనక్కి తిరిగి చూస్తే నేను ఇంకా 2019లో ఉండిపోయాను. ఇంత త్వరగా 6 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయాయి అనేది ఇంకా అంతే అండి. కాలం అనేది చాలా త్వరగా అట్లా గడిచిపోతుంది. సో ఇంకా ఏం చేయలేము. పర్సనల్గా చెప్పాలంటే అంటే ఈ పాడ్కాస్ట్ మొదలుపెట్టి 2.5 సంవత్సరాలు అయింది. సో 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఐ థింక్ ఇప్పుడిప్పుడే మేము కొంచెం పిక్ అవుతున్నాం. నిజంగా నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ పని చేసి మనకి డబ్బులు వచ్చి రీచ్ వస్తే బాగుంటుంది అని డెఫినెట్గా ఉండే ఉంటుంది. కానీ నాకేందంటే నాకు తెలుగు సినిమా ఎంత ఇష్టమో మీ అందరితో పంచుకోవడానికి ఇది నేను మొదలుపెట్టాను. కానీ ఒకవేళ డబ్బు దాని తర్వాత వస్తే అది ఇంకా ఇంకా బాగుంటుంది. బట్ బేసిక్గా ఏంటంటే కమర్షియలైజేషన్తో నువ్వు ఉద్దేశంతో చేసావంటే అది డెఫినెట్గా అది లాంగ్ రన్లో అది ఎక్కడో తగ్గిపోతుంది. మనకేంటంటే మనం జెన్యున్గా ఉండడానికి, నిజాయితీగా ఉండడానికి, అండ్ మనం ఏంటంటే చాలా ఓపెన్గా ఉండడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అదే మా పాడ్కాస్ట్కి యూఎస్పీ అని నేను నమ్ముతా. మీరేం నమ్ముతారో అని నాకు తెలియదు, కానీ నేను మాత్రం అది చేసిన ఇది ప్యూర్లీ నేను ప్యాషన్ కోసం చేసిన, నాకు ఇష్టం ఉంది కాబట్టి వ్యూస్ వస్తే బాగుంటుంది. బట్ ఏంటంటే మీరు ఏదో ఒకటి నచ్చి మీరు ఇంకా మా పాడ్కాస్ట్ వింటున్నారు. సో మరొకసారి మా వినయ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున అందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు పర్సనల్గా ఏంటంటే ఈ సంవత్సరం మేము 150 ఎపిసోడ్లు పూర్తి చేసాం ప్రాణవ్తో. ఐ థింక్ అది ఫిబ్రవరి టైంలో మల్లీశ్వరి సినిమా చేసాం. అండ్ దెన్ మన 170 ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేసాం. అప్పుడు మా మంచి ఫ్రెండ్ సూర్యతేజ్ గారు వచ్చారు. 200 దగ్గరలో ఉంది. సో అది కూడా ఉండే ఉంటుంది. బట్ ఈ వీక్లీ అనేది కొత్త జాబ్ మొదలైన తర్వాత ఇదంతా చేసే కొద్దీ నేను కూడా చాలా ప్రెషర్ ఫీల్ అయ్యేటోడిని. ఏంటంటే అది సంవత్సరం అంటే వారానికి 2 సార్లు దింపడం చాలా కష్టం అవుతుందిరా అని చెప్పి. సో అందుకే వారానికి ఒకసారి మార్చాం. బాగానే పనిచేస్తుంది, నాకు కూడా ఇష్టం. ఎందుకంటే ఎంతైనా సరే మనం ఒక బాధ్యత పెట్టుకున్నాం. సో ఆ బాధ్యత మేము తీరుస్తున్నాం. ఏంటంటే ఏదో ఒకటి సినిమా చూసి ఏదో అంటే కంటెంట్ మాత్రం దింపుతున్నాం. దాంట్లో అసలు తగ్గేదేలే ఒకటి చెప్పాలంటే. సో ఈ లాస్ట్ వీక్ ఏంటంటే హాలిడే టైం వచ్చింది యుఎస్లో. సో అప్పుడు చాలా మంది వస్తారు, చాలా సందర్భాలు ఉంటాయి, చాలా పండుగలు ఉంటాయి బేసిక్గా. సో చాలా చోట్ల తిరుగుతావు, ఇది చేస్తావు, అది చేస్తావు. సో కుదరలేదు. బట్ ఈ వితౌట్ ఫెయిల్ ప్రతి సంవత్సరం ఈ ఎపిసోడ్ పక్కా వస్తుంది. నాకు పర్సనల్గా పాడ్కాస్ట్ పక్కన పెడితే నేను ఫస్ట్ టైం ఒక సినిమాలో కనిపించాను, మీ అందరికి చెప్పాలనుకుంటా, కానీ నేను ఎప్పుడు చెప్తా. మరొకసారి నేను అశోక్ గల్లా రాబోయే సినిమాలు చేసినాను. అంద డైరెక్షన్ మన చికాగో సుబ్బరావు, దానికి సంస్థ మన సితారా ఎంటర్టైన్మెంట్. సో నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒక ఏబిసిడి కిడ్, కొంచెం అమెరికన్ యాక్సెంట్ తెలుగుతో మాట్లాడడానికి వాళ్ళకి కావాలి. అది నేను చేయలేను, ఎందుకంటే అది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ వాళ్ళు ఏదో డైలాగ్ ఇచ్చేసారు. బట్ తీరా చూసేసరికి నన్ను సైడ్ క్యారెక్టర్ని చేసేసారు దాంట్లో. అంటే డైలాగ్ ఉండేది, బట్ నా డైలాగ్ వేరే వాడికి ఇచ్చి ఆ, దాని తర్వాత నాకు డైలాగులు లేకుండా వాళ్ళు మొత్తానికి చేశారు. ఇంకోటి ఏంటంటే అక్కడ షూటింగ్ అసలు కోఆర్డినేషనే లేదు, చాలా హడావిడిగా ఉండేది. సో అది చేస్తే నాకు ఆబ్వియస్గా తలనొప్పి వచ్చింది. అండ్ అంటే షూట్ అంటే ఫిల్మింగ్ అంటే ఇలా ఉంటుంది అని నాకు ఆల్రెడీ తెలుసు, కానీ మరీ ఇంత దరిద్రంగా ఉంటుంది అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఆ సీన్లో ఉంటాను, జస్ట్ నేను అంటే ఆడ కనిపిస్తాను, కానీ ఏమైనా మాట్లాడతాడంటే పెద్దగా ఏం లేదు. నాకు ఉండేది ఒకే ఒక డైలాగ్, హాయ్ ధను, హీరో గారి పేరు ధను సినిమాలో. అది తప్పితే నాకు సినిమాలో ఏం లేదు. కానీ బట్ ఏంటంటే అంటే జస్ట్ ఏదో ఒకటి ఫ్యూచర్లో డెఫినెట్గా మళ్ళీ వస్తాను. అండ్ 2025లో మేము ఖచ్చితంగా మనం ఇంకా బాగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం, మన మ్యాక్స్ కెపాసిటీ ఉన్నంత వరకు. సో అంటే మన మన ప్రయాణం కూడా ముగిచ్చేయాలని చెప్పి, ఆరంభం చేయాలని చెప్పి. ఎందుకంటే ఆల్మోస్ట్ దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి కథలు దొబ్బుతూనే ఉన్నా బేసిక్గా. సో ఆ కథలు కాకుండా ఇప్పుడు లైక్ హై టైం అయింది, ఎందుకంటే వయసు వచ్చేస్తుంది. ఆ, నాకు ఇప్పుడు 27.
నెక్స్ట్ ఇయర్ 28 వస్తుంది. సో ఆ టైంకి వచ్చేసరికి అంటే జనాలు జీవితంలో ముందుకెళ్తారు. అంటే కంపేర్ చేయకూడదు కానీ నీకు కూడా లోపట ఒక రియలైజేషన్ వస్తుంది, అరే ఇంకెందుకురా మనకి అని చెప్పి. బట్ యా ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటా, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు ఉండే ఒక కళ. సో ఆ కళ మనం ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో ఈసారి అయితే ఏదో ఒక మంచి నమ్మకంతో ఈ ఇయర్ బాగుంటుంది అనేది, ఏదో ఒకటి ఒక గుడ్డి నమ్మకంతో మనం లోపలికి వెళ్తున్నాం. సో యా దోస్ ఆల్ ది అప్డేట్స్. హోప్ఫుల్లీ మీ అందరికీ ఒక మంచి సంవత్సరం ఉంటే అది ఓకే, ఒక చెడ్డ సంవత్సరం ఉంటే కూడా అది ఓకే. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనది కాదు, బట్ ఆ సంవత్సరంలో ఖచ్చితంగా ఏదో ఒకటి, ఏదో ఒక సంవత్సరం ఖచ్చితంగా నీదే ఉంటుంది. అది వచ్చినప్పుడు నిన్నెవడు ఆపలేడు, జయం నీదేరా ఒక జయం మనదేరా అనుకుంటూ ఇంకా ముందుకెళ్తూ నిన్నెవడు అసలు తగ్గేదేలే. ఓకే, నాకు సినిమా నచ్చలే, సినిమా నచ్చకపోయినా కానీ ఆ డైలాగ్ అయితే అది చాలా మటుకు నిజ జీవితంలో చాలా యాప్ట్గా ఉంటుంది. ఏదైనా సరే అన్స్టాపబుల్, అన్స్టాపబుల్ నేను తగ్గేదేలే ఇంకంతే. ఓకే, సో మిమ్మల్ని ఎవడు అరే మమ్మల్ని రా మనల్ని రా ఎవడరా ఆపేది అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో అంతే. సో మీరందరూ ఖచ్చితంగా విజయం సాధిస్తారనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే 2024 టాలీవుడ్ రివ్యూ. సో కవర్ చేసుకోవడానికి చాలా ఉంది, బట్ మొత్తానికి ఓపెనింగ్ థాట్స్ అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే నేను అంటే ఈ మొత్తం డెకేడ్ చూస్తే 2020 టు 2030 చూసుకుంటే, 2020 టు 2030 చూసుకుంటే ఎవ్రీ ఇయర్ నీకు సినిమాలు దాదాపు మరీ దరిద్రంగా తయారవుతున్నాయి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్తో పోల్స్తే ఈ ఇయర్ మహాదరిద్రం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కనీసం నాకు అదేంది, నాకు సామాజ్ వర్గమన, రైటర్ పద్మభూషణ్, మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి, భగవంత్ కేసరి, సలార్, హాయ్నానా అండ్ ఇంకోటి మిస్ అవుతున్న మ్యాడ్, ఇవన్నీ నచ్చాయి అంటే బాగున్నాయి లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నాకు ఆనెస్ట్గా చెప్పాలంటే పూర్తిగా నాకు ఒక్క సినిమా నచ్చింది, అండ్ ఆ సినిమా మీ అందరికి తెలిసే ఉంటుంది అని నేను చెప్తా. సో అది బట్ బేసిక్గా ఏంటంటే నీకు సంవత్సరాలు గడిచే కొద్దీ సినిమాలు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. అంటే ఇందాక చెప్పినట్టు ప్రొడక్షన్ వాల్యూస్ పెరుగుతున్నాయి కానీ కథలు అనేవి అసలు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఇయర్ మొత్తం ఒక విషయంలో చెప్పాలంటే ఇది చాలా దరిద్రమైన ఇయర్. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతా, కంటెంట్ అనేది కంటెంట్ పరంగా కలెక్షన్స్ రావాలి. బట్ ఈ సంవత్సరం ఏం ప్రూవ్ చేసిందంటే నీకు కంటెంట్కి కలెక్షన్స్కి అసలు సంబంధమే లేదు. ఓకే, ఎందుకంటే ఫ్లాప్ కంటెంట్తో అందరు హిట్లు కొట్టారు బేసిక్గా. అంటే ఆల్మోస్ట్ అందరూ. జస్ట్ ఏంటంటే నువ్వు సినిమా తీసే విధానంలో, తీసే కంటెంట్లో అసలు పెద్దగా అసలు పస లేదు. కానీ తీరా చూస్తే పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది, పుష్కరమైన డబ్బుకి డబ్బు అనే. ఆల్మోస్ట్ అన్ని మూవీస్కి అదే వచ్చాయి. సో ఏంటంటే నీకు అసలు ఇది, నాకు ఒకప్పుడు నేను చాలా మంచిగా ప్రొడక్షన్ చేసేవాడు, అరే ఈ సినిమా పోతుంది లేకపోతే ఈ సినిమా ఆడుతుంది అని చెప్పి. ఇప్పుడు అది కూడా లేకుండా మొత్తం అన్ప్రెడిక్టబుల్ అయింది. సో నాకు పర్సనల్గా 2024లో నాకు ఇది చాలా దరిద్రమైన ఇయర్ అనిపించింది. ఎందుకంటే పెద్ద స్టార్ హీరో సినిమాలు ఏదైతే ఉన్నాయో, ఓకే ఆబ్వియస్గా మనం దానికోసం ఎక్సైట్ అవుతాం. ఉన్నదే ఒక 6 పెద్ద హీరోలు, సో వాళ్ళ సినిమా వస్తే ఖచ్చితంగా చూస్తాం. కానీ ఒకప్పుడు బాగా నచ్చేవి ఇప్పుడైతే అసలు ఎందుకు ఆడుతున్నాయో, ఎందుకు ఉన్నాయో అనేది ఎవ్వడికి అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు కల్కి మూవీ ఉంది కదా నా, అండ్ అంటే ఓకే కల్కి సినిమా గురించి చెప్పాలంటే ఆ సినిమా 3 సీన్ల వల్ల ఆడింది. నీకు ఓపెనింగ్ సీన్, ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ ట్విస్ట్. అంటే క్లైమాక్స్ ట్విస్ట్ లాస్ట్లో ఓకే ఒక హైతో నువ్వు థియేటర్ నుండి బయటకు వస్తావు. మా ఫ్రెండ్ గారు చెప్పాడు ఏంటంటే, అరే నువ్వు ఏదో అనుకుంటున్నావురా కానీ ఆడియన్స్ సినిమా చూసే విధానం కూడా మారిపోయింది. అంటే ఈ రోజుల్లో ఎవడు కంప్లీట్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓ 3-4 సీన్లు బాగుంటే నీ కొంచెం పెద్దగా టైంపాస్ అనుకో, ఇంక అంతే సినిమా ఇంకా వాళ్ళు తగిలేపుతున్నారు. సో అది ఏంటంటే దేవరాన్ సినిమా చూస్తే అది ఫ్లాప్ కంటెంట్ బేసిక్గా. అది సినిమాలో ఏం లేదు, మొత్తం డల్లా. సేమ్ ఫర్ పుష్ప 2. కానీ ఆ సినిమా చూస్తే ఏమో ఈ పాన్పరగ్గాలు ఉంటారు కదా, నాకు అసలు అంటే నీ అమ్మ నాకు అదే చెప్తున్నా కదా, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే అరే ఇప్పుడు ఓకే నువ్వు చాలా నేను చాలా నేను సినిమా చూసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది కామెడీ ఆడియన్స్కి. కానీ మన వాళ్ళు ఏం చేసినారంటే ఆడియన్స్ గ్రాంటెడ్గా తీసుకొని ఏది పడితే నేను చూపిస్తాను అని చెప్పి అడ్డదిడ్డంగా సినిమాలు తీస్తున్నారు.
ఓకే. సో అదే చెప్తున్నా నీకు 2024 అనేది ఈ ఇయర్‌లో ఏమైనా మంచిగుందంటే నీకు కొన్ని చిన్న సినిమాలు ఆడాయి. లైక్ 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోలు, ఇవన్నీ లైక్ ఇవి ఉన్నాయి. బట్ ఏంటంటే పెద్ద సినిమాలకు వచ్చేసరికి ఇప్పుడు నాకు ఇంకా ఆశ పోయింది. సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ పోయింది, కానీ ఇప్పుడు అదే చెప్తున్నా నీకు 2024 అనేది నీకు అసలు పిచ్చా లైట్ సినిమాల పరంగా చెప్పాలంటే. సో యాజ్ యూజువల్ మనం ఏంటంటే బెస్ట్ మూవీస్ చెప్తాం, దాని తర్వాత వర్స్ట్ మూవీస్ చెప్తాం. నాకెందుకో నేను ఆల్రెడీ ఫ్లోలో ఉన్నాను కాబట్టి వర్స్ట్ మూవీస్ గురించి మనం చెప్పేద్దాం, ఓకే. సో వర్స్ట్ మూవీస్ సంగదానికి వస్తే నేను ఒక 15 సినిమాలు ఉన్నాయి. సో ఆ 15 సినిమాల్లో 15-1 అని చెప్పి వర్స్ట్ మూవీస్ ఏందో నేను చెప్తా, ఓకే. సో నంబర్ 15 కా, ఓకే. ఈ సినిమా బీభత్సమైన హైప్తో వచ్చింది. అండ్ ఏంటంటే నీకు స్టాండర్డ్ ఎంత తక్కువ ఉందంటే దీనికి ముందు కిరణ్ అబ్బవరం గారు చేసే సినిమాలు ఎట్లున్నాయో ఈ సినిమాతో పోలిస్తే ఆబ్వియస్గా ఈ సినిమా మాస్టర్ పీస్లా కనిపిస్తుంది. అట్లుంటాయి ఆయన సినిమాలు, ఓకే. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి నీకు దీంట్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఏంటంటే, అంటే ఇది ఒకటే కాదు, నీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక 4 సినిమాలు అంటే ఒక 5 మూవీస్ చెప్తా, ఓకే. ఈ ఏంటంటే ఈ సినిమాల పాయింట్ ఏంటంటే నీకు కథ మొత్తం వెళ్ళే కొద్దీ అరే సినిమాలో ఏం జరుగుతుందిరా అని చెప్పి ఒక ఫైనల్ కథ మొత్తం ఒక ఫైనల్ ట్విస్ట్ మీద ఒక అరే నా బుర్ర పోయింది, నా బుర్ర అంటే బేసిక్గా అదే మైండ్ పోతుంది లోపల అన్నట్టు ఒక ట్విస్ట్ ఇవ్వాలి కదా మరి పోకిరి సినిమా లాగా. అలాంటిది కొన్ని సినిమాలు ఉంటాయి రీసెంట్ టైమ్స్లో నీకు అది ఆ మూవీతో స్టార్ట్ అయింది. ప్రశాంత్ వర్మ గారి ఆ మూవీ. దాని తర్వాత కేర్ కంచర్పాలెంలో చూసాం. తర్వాత నీకు గామిలో చూసాం. దాని తర్వాత కల్కిలో చూసాం. అండ్ దెన్ రీసెంట్గా ఈ మూవీలో చూసాం. ఏంటంటే సినిమాలో ఏదో జరుగుతుంది, అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్గా సినిమాలో ఒక పెద్ద ట్విస్ట్ అనమాట, ఓకే. ఆయన తీసుకునే థీము కాన్సెప్ట్ కర్మ. ఏంటంటే నువ్వు అక్కడిని చంపితే నువ్వు మర్రీ నీ పాపాన్ని ప్రాయశ్చిత్ ప్రాయశ్చిత్తం కాదు, ప్రాయశ్చిత్తం కాదు కానీ నీ పాపాన్ని కడిగించుకోవడానికి ఏదో ఒకటి చేయడానికి నువ్వు ఇలా మళ్ళీ పుడతావు అని చెప్పి వాళ్ళిద్దరు మళ్ళీ కవల పిల్లలు కాబట్టి ఆ కర్మని రక్షించడానికి వాళ్ళల్లా మళ్ళీ పుడతారన్నమాట. అదంతా ఓకే. అదేంటంటే ఈ సినిమా ఐ థింక్ ఇద్దరు అంటే దర్శకత్వం చేసేది ఇద్దరు అంటే డైరెక్షన్ టీం అనుకుంటా. ఈ సినిమాలో ఉండే ఒక సస్పెన్స్ మిస్టరీ ఏదైతే ఉందో వాళ్ళు ఏదో చూపించడానికి ఏదో ప్రయత్నం చేశారో అది అసలు ఏం ఎక్కలేదు. అంటే అది చాలా బోరు కొట్టింది, అంటే అదంతా ఎఫెక్టివ్గా లేదు. సో నాకు అందువలన నాకు సినిమా చాలా మీడియోకర్ కనిపించింది. సో నేను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయా. నెక్స్ట్ విశ్వం. నేను ఒకటే చెప్తా, శ్రీను వై ఇట్లా మా ఫ్రెండ్ ప్రణవ్ అంటాడు కదా, వాడి ఫేవరెట్ సేయింగ్ అది. అరే నువ్వు లిటరలీ బాద్షా సినిమా గోపిచంద్ గారితో తీసావు, కానీ ఇక్కడ తేడా ఏంటంటే నీకు బాద్షా సినిమాలో నువ్వు నవ్వుతావు, ఇక్కడైతే నువ్వు అస్సలు నవ్వవు. నువ్వు అన్ని భారీ ఆర్టిస్టులు ఇదంతా ఇంకోటి ఏంటంటే అమ్మ నేనమ్మ పీపుల్ వీడియో ఫ్యాక్టరీ వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. అసలు ఆ మేకప్ చూస్తే నాకు వాంతి వచ్చింది, ఓకే. సో అది నంబర్ 14. నంబర్ 13 మిస్టర్ బచ్చన్. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ టాప్లో ఉండాలి, కానీ నేను చాలాసార్లు ఒకసారి చెప్పా, ఇంకోసారి చెప్తా. నేను రైడ్ సినిమా చూడలే, ఓకే. కానీ ఒకటి చెప్తా, సినిమా టైటిల్ రైడ్ కాబట్టి అది సినిమాకి చాలా ఇంపార్టెంట్ విషయం, అంటే అది సినిమాకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒక విషయం అనేది నేను తెలుసుకోవచ్చు. దాని మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ రైడ్ అనమాట. ఇక్కడైతే నీకు నిద్ర వస్తుంది అసలు. అది అది రైడా లేకపోతే వేరేదనాలా నాకు అర్థం కాదు, కానీ అసలు ఏందో హరిశంకర్ నేను ఒకటే చెప్తున్నా కదా, హరిశంకర్ గారికి ఇచ్చే బిల్డప్కి ఆయన తీసే సినిమాలకి మచ్ లైక్ ఆడియన్స్ సినిమాలు ఎట్లా చూస్తారు ఏమి అసలు సంబంధమే లేదు. ఇంత అడ్డమైన సినిమా నేను చూడలే. సినిమాలో ఏమైనా బాగుందంటే సిద్ధు జొన్నలగడ్డ గారి ఎంట్రీ క్యామియో ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది. దాని తర్వాత నాకు ఇంకో కొత్త క్రష్ కనిపించింది, అండ్ నా భాగ్యశ్రీ బోర్సే గారు. నేను గారు అంటున్నాను, బట్ ఐ థింక్ నాకంటే ఆ అమ్మాయి చిన్నది, బట్ ఆనెస్ట్గా నాకు తెలీదు, బట్ యా. అండ్ ఇంకోటి నాకు ఎక్కువ బాధాకరమైన విషయం అంటే ఆల్బమ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఆ సినిమాలో ఎవరైనా వాళ్ళ పని చక్కగా చేశారంటే అది మిక్కీ జే మయూర్ గారు. సో యా ఐ వుడ్ గో విత్ దట్. నెక్స్ట్ మత్తు వదలరా 2. ఓకే, నేను ఒకటే చెప్తా, కొన్ని జోకులు బాగున్నాయి, కానీ రైటింగ్ అసలు అంత ఎఫెక్టివ్నెస్ లేనప్పుడు నాకు అసలు నాకు ఏమనిపించలేదు. అంటే లైక్
వెరీ స్లో, వెరీ బోరింగ్. ఆడ వెన్నెల కిషోర్ లాస్ట్లో సారీ ఫ్యాన్స్ని ట్రోల్ చేయడం తప్పితే నాకు అసలు యూస్లెస్ మూవీ అనిపించింది. ఇంకోటి ఇది మోస్ట్ ప్రిడిక్టబుల్ ట్విస్ట్ రోహిణి గారు చేశారని చెప్పి, సో పెద్దగా ఇంకేం లేదు. నెక్స్ట్ స్వాగ్. ఓకే, నువ్వు జెండర్ క్వాలిటీ వాడేదో పితృవంశం అంటాడు, కాదు పితృభాష అంటాడు, మాతృభాష అంటాడు, ఆ, ఏదో వంశం అంటాడు, స్వాగనిక వంశం అంటాడు, ఇదంతా సరే. అరే నువ్వు జెండర్ ఈక్వాలిటీ చెప్పడం అని చెప్పో ఓకే, దాని తర్వాత నీకు ట్రాన్స్ రైట్స్ చెప్పడానికి కూడా అది ఇంకో ఒకే పాయింట్ ఓకే. బట్ ఫైనల్గా ఏంటంటే ఆడ 10 పాయింట్లు చెప్తాడు సినిమాలో, ఆడ ఒక్కడికి ఆడ అసలు ఏం సమాధానం ఇవ్వడు, వాడు దేనికి పే ఆఫ్ ఇవ్వడు లాస్ట్కి వచ్చేసరికి. తీరా చూస్తే సినిమా ఎట్లా ఉంటుంది, అరే నువ్వేదో క్లాస్ పీకినట్టు ఉంటుంది. నాకు క్లాస్ పీకాలంటే అరే నువ్వు క్లాస్ పీకాలంటే నేను వెళ్ళి లెక్చర్ అటెండ్ అవుతాను కదా, సినిమాకి ఎందుకు వస్తాడు ఓకే. ఇంకోటి ఎంత కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే అంటే, ఎవడెవడు వస్తున్నాడు, ఎవడెందుకు వెళ్తున్నాడు, వీడికి వాడికి నాకు టక్ జగదీష్ సినిమా ఫ్యామిలీ టీ గుర్తొచ్చిందిరా. ఎవడికో ఆ ఏం అర్థమై సావదు. అండ్ ఇంకోటి ఆయన చెప్పే పాయింట్ ఓకే, నేను ఇదే చెప్తాను ప్రతిసారి. ఒక దర్శకుడు ఒక సినిమా తీద్దాం అనుకుంటాడు, ఆ సినిమాలో వాడు ఏదో పాయింట్ చెప్పడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు చెప్పే పాయింట్ ఓకే, ఓర్ లైక్ వాళ్ళు, నేను ఎక్కువ వాడు అంటే ఈ కంటెక్స్లో ఎక్కువ మగవాళ్ళు డైరెక్టర్, అదే మగవాళ్ళు దర్శకులు కాబట్టి, ఆ పలానా దర్శకుడు చెప్పే పాయింట్ అది ఆడియన్స్ పరంగా కన్వే అవ్వలేదు అనుకో, ఆ బేసిక్గా ఆ డైరెక్టర్ గారు ఫెయిల్ అయ్యాడు. సో దీంట్లో హసిత్ గోలి గారు ఘోరంగా ఫెయిల్ అయ్యారు ఆ సినిమా తీసే కొద్దీ. ఆడ మధ్యలో నీకు రితువర్మ ఉంటుంది, అండ్ దెన్ ఆమె ఏదో కోపడుతూ ఉంటుంది, ఏమేమో జరుగుతూ ఉంటాయి. అండ్ దెన్ అంటే అదే చెప్తున్నాను కదా, అరే నువ్వు ఏ పాయింట్ చెప్తావు, నువ్వు చెప్పే పాయింట్ మంచిది ఓకే, మనం ఎందుకు నీకు పేటీఆర్కి ఎందుకు ఇట్లా ఉంది, మన మేటీఆర్కి ఎందుకు లేదని చెప్పి ఒక మంచి పాయింట్ ఉంది. కానీ ఆడు రాజుల కాలం పెట్టుకొస్తాడు, ఇది చేస్తాడు, దాని తర్వాత శ్రీ విష్ణు మొత్తం ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అంట, మొత్తం క్రింజ్ ఉంటుంది, ఏం లేదు అసలు ఒక్కడుగు లేదు. మళ్ళీ ఈ సినిమాల హ్యాండ్ ఓవర్ తెలుసా, మళ్ళీ నా ఫేవరెట్ నిర్మాతలు మనీ లాండరింగ్ ఎక్స్పర్ట్స్ మన, అదే ఆడవాడు మన పీపుల్ వీడియో ఫ్యాక్టరీ ఓకే. నెక్స్ట్ నెంబర్ 10 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇది సేమ్ పుష్ప అండ్ కేజీఎఫ్ మూవీ. దాంట్లో ఏంటంటే కేజీఎఫ్లో బంగారం అమ్ముతాడు, పుష్ప సినిమాలో ఎర్రసంద్రం అమ్ముతాడు, దీంట్లో అయితే వాడు ఇసుక అమ్ముతాడు. దీంట్లో బ్యాడ్ రైటింగ్ ఉంటుంది, నీకు ఎమోషన్ లేదు, and నీకు అసలు చాలా స్లోగా ఉంటుంది మూవీ. నేను ఫస్ట్ హాఫ్ చూసి ఆపేసాను, ఇంకా నా వల్ల కాదని చెప్పి ఇంకంతే. నంబర్ 9 గామి. అసలు నాకు ఎప్పుడో ఒక అర్థం కాదు ఈ సినిమా ఎట్లా హిట్ అయిందని చెప్పి, కానీ వాళ్ళంత హైప్ క్రియేట్ చేసి తెలుగులో ఫస్ట్ ఈ టైప్ మూవీ ఓకే అంటే అది అది అబద్ధం కూడా. బికాజ్ నీకేదో ఐ థింక్ ఫస్ట్ ఫండ్ రైజర్ కిక్ స్టార్టర్ మూవీ అంటే మన రాజా గౌతమ్ గారి సినిమా ఉంటుంది, మను అనుకుంటా ఆ సినిమా పేరు, అది ఫస్ట్ ఓకే. బట్ ట్రైలో వచ్చింది అది విశ్వాక్సేన్ ఎంత మంచిగా చేశాడు, ఎవడో కొత్త రైటరు ఇంత చెప్పి అంత చెప్పి అని చెప్పి ట్రైలర్ బాగుండేది. తీరా చూస్తే సినిమాల్లో ఎన్ని బొక్కలు ఉన్నాయంటే అన్ని బొక్కలు ఉంటాయి. అరే వాడు కొండ ఎక్కుతాడు, వాడెక్కడో ఇంత పైన ఉంటాడు కొండ మీద, ఆ కొండ నుండి వాడు పడితే వాడు కింద పడతాడు. తీరా చూస్తే నెక్స్ట్ సీన్లో వాడేదో కొండపైన ఒక మానస్టైల్లో ఉంటే ఒరే ఏడ్రా, వాడు కింద పడి వాడు శవమే కనిపించలేదు అంటే ఇదంతా ఊహనా, లేకపోతే వాడు చచ్చిపోయాడా. దాని తర్వాత అరే నేను లిటరలీ బయట 10 సెకండ్లు చల్లో ఉంటే నా చేతులు ఇట్లా వణుకుతాయి. అమ్మాయి గ్లవ్స్ లేకుండా మొత్తం హిమాలయన్ మంచులో తిరుగుతూ గ్లవ్స్ లేకుండా తిరుగుతూ ఉంటుంది చేతులకి. ఇది చూసి నేను నమ్మాలా. ఇంకోటి ఎంత హైలైట్ అంటే, మన అంటే ఆయన పేరు మర్చిపోయా, మన పుష్ప సినిమాలో ఉంటారు కదా శ్రీవల్లి ఫాదర్గా, ఆమె జైలు సెల్లో ఉంటే ఆడు జస్ట్ ర్యాండమ్గా పడిపోతాడు రా దాంట్లో. అది అండిల్ కంటే హైలైట్. ఒరే హిమాలయాలు సింహాలు ఏడుంటాయి రా, నాకు అర్థం కాదు ఓకే. అరే నువ్వు స్లో లెపర్డ్ పెట్టుంటే నేను నమ్మేటోడిని కానీ హిమాలయాల్లో సింహాలు ఏడుంటాయో ఇప్పటి వరకు నేను చూడలే. అందు లాస్ట్లో వాడొక పూక్ ట్విస్ట్ పెడతాడు వాడు, అస్సలు ఏం చిల్లర్ సినిమా రా నాయన. నేను ఒకటి చెప్తా, నువ్వు ఏ కంటెంట్ తీసినా ఓకే నాకు సంబంధం లేదు, నువ్వు ఇద్దరు గే మధ్యనది, నువ్వు ఒక ట్రాన్స్ లవ్ స్టోరీది, నువ్వు లిటరలీ ఒక పిట్టకి ఒక రాయి మధ్యన సినిమాది, అది నువ్వు ఎంటర్టైనింగ్గా చెప్పలేదు అనుకో,
అది ఇంకంతే ఆ సినిమా బాగాలేదు. ఓకే. లాస్ట్లో ఆడొక అడ్డమైన టిష్యూ పెడతాడు, అది అసలు ఎలా అవుతుందో నాకు తెలియదు కానీ అది నాకేం అర్థం కాదు. బట్ తీరా చూస్తే గామి అనే సినిమా పెద్ద రాడ్. ఓకే, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా నాకు అనవసరం, ఇంత చేసినా నాకు అనవసరం. నువ్వు మంచి ప్రోడక్ట్ బయటకు తీయకపోతే అది అడ్డమైన సినిమానే. ఇప్పుడు ఫ్యూచర్లో నేను బయట ఒక మంచి సినిమా తీయకపోతే నేను ఒప్పుకుంటాను, అడ్డమైన సినిమా తీసినాను నాకేమి. ఇంకే ఇంకేది నేనేమన్నా చుక్కలు చూపిస్తాను జనాలకి కాదు కదా. సో అంటే మేబీ నేను చుక్కలు నాకు తెలియదు కానీ బట్ అదే ఆమె అంటే రాడ్. నెక్స్ట్ హనుమాన్. నేను చెప్తున్నా అటు ఓకే. ఈ సినిమా ఈ సినిమాకి వచ్చి రెండు మొక్కలు చెప్తా. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా నేను ఆ ప్రీమియర్ చూసుంటే మేబీ నాకు నచ్చుండేదేమో. ఓకే. ఈ సినిమా ఎప్పుడు చూశానంటే వాళ్ళు పెయిడ్ ప్రీమియర్ వేశారు. అందరూ మా ఫ్రెండ్ గారు కూడా అందరూ ఏంటంటే వావ్ వాట్ ఏ మూవీ, హనుమాన్ బెస్ట్ మూవీ ఎవరు, టూ గుడ్ ఉంది, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి దాని తర్వాత అనుకున్నా ఓహో సినిమా ఏ రేంజ్లో ఉందా అని చెప్పి థియేటర్కి వెళ్ళా. ఓకే. సినిమా ఐ థింక్ థర్స్డే రిలీజ్ అయితే ఫ్రైడే సాటర్డే వెళ్ళా సినిమాకి థియేటర్లో. తీరా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అయింది. నాకు కొంచెం తేడా కొట్టింది ఏంటంటే అందరూ ఏదో లేపుతున్నారు కానీ నాకేం అనిపించట్లేదే అని చెప్పి దాని తర్వాత ఇంకా చూసా. ఆ తర్వాత ఆడ చెల్లి చచ్చిపోయిన తర్వాత నాకేం అనిపించలేదు, సినిమాలో ఎమోషన్ లేదు. ఆడ లాస్ట్ 20 మినిట్స్ సముద్రకని గారు వచ్చి ఆడ ఎలివేషన్ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి సినిమా ఓకే ఇప్పుడు కొంచెం జై అని లెగిస్తుందని చెప్పి లాస్ట్లో సాక్షాత్తు హనుమాన్ అంటే హ- హ- సాక్షాత్తు హనుమంతుడు వస్తాడు. ఓకే సీన్లో. ఇంకోటి ఒక సినిమా పేరు అంటే నీకు అది తప్పితే నీకు సినిమాలో ఏం లేదు, మొత్తం డల్, కామెడీ లేదు, రొమాన్స్ లేదు, నీకు అసలు ఇమోషనే లేదు. ఓకే. ఇంకోటి నేను చెప్తున్నా కదా ఇప్పుడు. ఓకే నాకు అర్థమైంది సినిమా పేరు ఇట్స్ నాట్ హనుమాన్, ఇట్ ఈస్ హనుమాన్ అని. ఓకే. బట్ ఏదైనా సరే స్పెల్లింగ్ తేడా ఉన్నా సరే నీకు సేమ్ దేవుడి పేరు వాడుకున్నావు. ఇప్పుడు దేవుడు మా ఫ్రెండ్ ఉంటారు వంశకృష్ణ బ్రో, అదే మన నువ్వు నాకు నచ్చే పాడగా వచ్చారు కదా ఆయన. ఆయన నెదర్లాండ్స్లో సినిమా చూడడానికి వెళ్ళారు. చూస్తే ఒక చిన్న పాప ఉంది. అమ్మ ఆయన అమ్మ దగ్గర తిరిగి అమ్మ నువ్వు హనుమాన్ సినిమా హనుమాన్ ఎక్కడ అని చెప్పి నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఇప్పుడు సినిమా స్పెల్లింగ్ డిఫరెంట్ ఉన్నా సరే నీకు సాక్షాత్తు హనుమంతుడు, ఓకే దేవుడు, దేవుడు హనుమంతుడు నీకు సినిమాల్లో దాదాపు 45 క్షణాలు ఉంటాడు రా సినిమాల్లో. 45 సెకండ్స్ ఉంటాడు హనుమాన్ సినిమాల్లో. నీకు ఇంటర్వెల్లో ఆ ఐస్బర్గ్లో ఒక 15 సెకండ్లు, లాస్ట్లో మొత్తం ఐస్బర్గ్ నుండి బయటకు వచ్చి అట్లా గాల్లో తేలుతూ హనుమంతుని కలిసి ఇంకా అంతే ఫైనల్ ఫైనల్ సీన్లో ఇంకో 30 సెకండ్లు, అది తప్పితే నీకు అసలు ఏం లేదు. ఇప్పటి వరకు నాకు అర్థం కాదురా నాయన నీకు సినిమాల్లో అసలు ఏముంది అంత ఆడడానికి. నేను చెప్తున్నా కదా తెలుగు సినిమా చరిత్రలో మోస్ట్ ఓవర్ రేటెడ్ మూవీ అంటే హనుమాన్. అసలు యుఎస్లో అంత బీభత్సంగా ఆడడానికి అసలు చెప్తున్నా కదా నీకు. నాకు ఇదే అర్థం కావట్లేదు అసలు. ఇది అండ్ తేజ సజ్జ గారు, ఐ థింక్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అండ్ ఇంకెవరైనా మిగిలారా అంటే రామ్ చరణ్ అంటే సోలోగా చెప్పాలంటే రామ్ చరణ్ గారిని కూడా, వీళ్ళందరూ హైయెస్ట్ కెరియర్ కలెక్షన్స్ షేర్ పరంగా ఐ థింక్ హనుమాన్ 155 కోట్లు షేర్ వసూలు చేసింది. అది అలవైకుంఠపురంలో తర్వాత బిగ్గెస్ట్ హిట్ అది, అంటే నాన్ బాహుబలి ఆర్ నాన్ ప్రభాస్ హిట్లు. అసలు అంతగానం ఆడడానికి ఇప్పటి వరకు నాకు అర్థం కాదురా. అసలు అది నేను స్పీచ్లెస్ ఇంకా ఇక చెప్పుకోవడానికి అసలు అసలు ఏం లేదు నాకు. ఓకే సో అడ్ గో నంబర్ 7 టెల్లు స్క్వేర్. నేను చెప్తున్నా కదా నేను ఈ సెకండ్ పార్ట్లో నా ఒకసారి కూడా నేను అవ్వలేదు. ఈ సినిమా ఏంటంటే ఇది లిటరలీ ఫస్ట్ మూవీ జస్ట్ విత్ బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్, అది తప్పితే నీకు ఎగ్జాక్ట్ సేమ్ స్టోరీ, ఎగ్జాక్ట్ సేమ్ బీట్స్, ఎగ్జాక్ట్ సేమ్ ఎవ్రీథింగ్. నీకు ఫస్ట్ వన్లో నీకు యాక్చువల్లీ ఒక స్టోరీ ఉండేది, నీకు యాక్చువల్లీ మంచి కామెడీ ఉండేది. ఈ సెకండ్ పార్ట్లో అంత పెద్ద హిట్ అవ్వడానికి నాకు అసలు ఏందో ఏందో అసలు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత నాకు అంటే బేసిక్గా నాకు ఫస్ట్ పార్ట్ అంత నచ్చలేదు కానీ ఇప్పుడు చూస్తే ఇట్స్ ఎక్స్ట్రా ఎక్సలెంట్ ఫిల్మ్ అంటాను.
బేసిక్గా సిద్ధు గారు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ అని నేను చెప్పొచ్చు. సో ఆయన కూడా ఈ రోజుల్లో నాకు బాగా అంటే సిద్ధు హెస్ బికమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ బేసిక్గా. నెక్స్ట్ నాసామి రంగా. అరే నేను చెప్తున్నా, ఈ సినిమా సీరియల్ లాగా ఉంటుంది. ఓకే, ఇది సేమ్ ఓల్డ్ రొటీన్ రివెంజ్ షిట్ ఇది. ఈ సినిమాలో నాగార్జున గారు కలకల్లాడిపోతూ ఉంటారు కానీ మోస్ట్ బోరింగ్ మూవీ. నీకు సినిమా మొత్తం ఎంత ఇల్లాజికల్గా ఉంటుందండి. అండ్ ఇంకోటి, నేను లాజిక్ కోసం సినిమా చూడట్లేదు కానీ అదే చెప్తున్నాను కదా, సినిమా దరిద్రంగా ఉంటే లాజిక్ కోసం ఎతుకుతావు. అల్లు నరేష్ చచ్చిపోతాడు, దాని తర్వాత ఆడెవడో మలయాళం నుండి విల్లుని పట్టుకొచ్చాడు. ఆడి యాక్టింగ్ చూస్తే నీకు తల్ల బద్దలు కొట్టుకోవాలని అనిపిస్తుంది గోడ దగ్గర. అసలు ఏం సినిమా రా నాయన, అసలు వరస్ట్. కుక్కరాడు. నెక్స్ట్ సైందవ్. శైలేష్ కొలాను గారిని పట్టుకుంది అన్నాలి అసలు. ఓకే, ఏంటంటే అండ్ కానీ ఈ తప్పులో వెంకటేష్ గారు కూడా తప్పు ఉంది. ఓకే, ఏదో ఒక ఫిక్షనల్ సిటీలో చంద్రప్రస్థ అని చెప్పి ఒక అరుదమైన జబ్బు ఉంటుంది అనమాట. కానీ అంత అరుదమైన జబ్బు నీకు ఆల్మోస్ట్ ఒక 1000 మంది లేకపోతే థౌజండ్స్లో దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది అర్థమై అది అర్థమైన జబ్బు యాడవుతుంది రా నాకు అర్థం కాదు. దాని తర్వాత సినిమా పాయింట్ ఏంది, పాపని కాపాడించుకోవడం. సారీ, యా, పాపని కాపాడడం. తీరవలసిన లాస్ట్లో పాపే చచ్చిపోతుంది. దాని తర్వాత నీకు ఎంత రాడ్ అంటే, నాకు ఒక డౌట్ వచ్చింది. అదే ఆయన పేరేంది, నజరుద్దీన్, సారీ, నవాజుద్దీన్ సిద్దికీ గారు. ఓకే, సినిమా మొత్తం అది హిందీలో మాకు తెలుసు. ఓకే, అది బూత్. ఆడు సినిమా మొత్తం ఆడు ఆ భూత్ అన్నాడా లేకపోతే బెన్ స్టోక్స్ అన్న తీరా చూస్తే ఆడు సినిమా మొత్తం బెన్ స్టోక్స్ అంటూనే ఉంటాడు. ఒరే, నువ్వు బెన్ స్టోక్స్ అనడం ఏంద్రా, నాకు అసలు అర్థం కాదు. దాని తర్వాత ఆ చిన్నపిల్ల నానా మ్యాన్ అంటది. నానా మ్యాన్ ఏంద్రా, ఏంది ఏంది క్రింజు మనకి ఏంది. అదే మన ఎస్విఎస్సి సినిమా వెంకటేష్ గారు చెప్తారు కదా, ఏంది మాకు అన్నట్టు ఉంటుంది సినిమా చూసినంతసేపు. దాని తర్వాత ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు, అందరు యూస్లెస్. అండ్ పీక్స్ ఆఫ్ రాడ్ రైటింగ్ నీకు యాజ్ ఇట్ ఈజ్. అది మన జాన్ విక్, ఆడెవడు ముఖేష్ రిషి గారు వచ్చి జాన్ విక్ లాగా ఎలివేషన్స్ ఇస్తున్నట్టు. ఏం క్రింజరా నాయన, తట్టుకోలేకపోయా. ఎంత హైలైట్ అంటే, నీకాడ హాస్పిటల్ పైన ఒక సైన్ ఉంటుందిరా. ఏంటంటే ఏదో లైక్ మెడికల్ హాస్పిటల్ ఎవడో రాస్తాడు. ఒరే, ఎవడు రాస్తాడు రా అట్లాగా. అండ్ ఆ సైన్ కూడా ఏదో 90s నుండి ఇలాగ ఉండే ఉంటుంది. అన్నిల్ కంటే వాళ్ళు ఏదో ఒక మీటింగ్ పెడతారు కదా, వాళ్ళు ఏదో పంచాయతీ పెడతారు ఏదో ఒక ఒక ఫోర్ట్లో. ఆడ లిటరలీ 30 మంది ఉంటారు, వాళ్ళందరూ తుపాకులు ఉంటాయి. ఆడ ఏంది, ఆడ ఫాగ్ నుండి వీడు ఇట్లా బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళు అన్ని బుల్లెట్లు షూట్ చేస్తారు, ఆ ఒక్కడు వాడు కూడా కాల్చదు. ఆడ ఉండేదే ఒకే ఒక పిస్టల్తో వాడందరిని కాల్చిపారు దొబ్బుతాడు. ఇది చూసి ఏం కుక్క రాడ్ సినిమా రా నాయన. నేను చెప్తున్నా కదా, ఇండస్ట్రీలో నీకొన్ని 75 చిత్రాలు ఉన్నాయి ప్రతి హీరోకి. అంటే ఆ, బాలయ్య గారికి ఉంది. ఆ బాలయ్య గారు 75 చిత్రం నాకు తెలియదు కానీ ఐ థింక్ ఇట్ మైట్ బి ఒక్క మగాడు, నాకు గుర్తులేదు. బట్ ఏంటంటే సైందో అనేది ఈజీలీ అప్ దేర్ రా. వర్స్ట్ 75th మూవీ. వర్స్ట్ అంటే వర్స్ట్, నీకు వర్స్ట్ 25th మూవీ అంటే అన్డౌటెడ్లీ మహర్షి. దరిద్రం, ఆ మహా దరిద్రం. సో అదొకటి చెప్తా. సైంధవ్ అయితే కుక్కరాడు. నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ గురించి నేను సింపుల్ చెప్తా. ఈ సినిమా ఏమనుకుందంటే, మేము లక్కీ భాస్కర్ అనుకున్నాం కానీ అసలు ఒక్కడు కూడా లేదురా. ఒక్క ఒక్కడు కూడా లేదు సినిమాలో. ఏంటంటే ఈ సినిమాలో మధ్య తరగతి వాళ్ళు రిలేట్ చేసుకోవడానికి ఒక్కడు కూడా లేదు సినిమాలో. దీనిలో మృణాల్ ఠాకూర్ గారు కూడా దొరికిపోయారు ఈ సినిమాలో. ఏంటంటే ఆమె చేసే అన్ని తెలుగు సినిమాల్లో ఒక ఫార్ములా ఉంది. ఆమెకు చాలా బలుసు ఉంటుంది. ఒక మధ్య తరగతి కుర్రోడిని పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరు వాడు చచ్చిపోతాడు, లేకపోతే వాడు అవమానం జరుగుతుంది. అండ్ దెన్ ఫైనల్గా లాస్ట్లో వాళ్ళిద్దరు కలుసుకుంటారు. ఓకే, దీని అన్నిటికంటే హైలైట్ అంటే, రవిబాబుకి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తే ఆటో బిల్డింగ్ లోపలికి వెళ్తారా. అసలు అది చూసి ఎంత నవ్వుకున్నానంటే, ఒరే, ఆటో బిల్డింగ్ బయట ఉంటుంది కానీ బిల్డింగ్ లోపలికి ఎక్కడ ఎలా వెళ్తారు, ఇంత చిన్న లాజిక్ ఇలా మిస్ అయ్యారు. దాని తర్వాత ఆడవాళ్ళని వాడు ఎలా చేస్తాడని చెప్పుకోవడానికి వాడి పిల్లలు అంటే వాడి నీసెస్ నెఫ్యూస్ పిల్లల నుండి తీసుకొస్తాడు చూడు.
అమ్మా! ఒరేయ్! నువ్వు వాడిని ఆడవాళ్ళని రేప్ చేస్తే ఎలా రేప్ చేస్తావు అని చెప్పడానికి పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొస్తావా? అది అన్నిటికంటే హైలైట్. అసలు వీడెంత హౌలగాడంటే జగపతి బాబు ఇంకెంత కొండి ఈపీ ఉండాలంటే ఒరేయ్! ఒరే 2 సంవత్సరాలు శాలరీ అడ్వాన్స్ ఎవడిస్తాడు? ఓకే. అడగడమే అదొక అతి అంటే, ఇవ్వడం అంటే వీడు కూడా అసలు ఏం సినిమా రా నాయన అసలు రాడ్. కలిసి డెఫినెట్గా సినిమా రాడ్. అది నేను చెప్పలేను కానీ ఇంకంతే. ఇంకంతే. పరశురామ్ ఒక చిల్లర్ డైరెక్టర్. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది అనుకుంటారు ఏంట్రా వీడు అందరినీ ఇలా తిట్టేస్తున్నారని చెప్పి. నాకు వీళ్ళతో పని చేయడం నాకు ఒక్క ఇంటెన్షన్ కూడా లేదు. ఒక్కడు కూడా లేదు నా జీవితంలో. ఎవడైనా ఇప్పుడు పరశురామ్ గారు వచ్చినా, శైలేష్ కులాన్ వచ్చినా, నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రిజెక్ట్ చేసేస్తా. నేను వాళ్ళతో పని చేయ, అస్సలు పని చేయ. ఓకే, సో అది పిచ్చలైట్. నంబర్ 3 దేవరా. ఈ సినిమాల్లో కొన్ని హైలైట్లు చెప్తా. 4 ఉన్నాయి. ఒకటి మొత్తం ఆర్టిఫిషియల్ సెటప్ ఉంటుంది. ఓకే, సముద్రం పక్కన 5 ఊర్లు ఉన్నాయంట. ఆ ఊర్లు పాత సామాన్ల కోసం కొట్టుకుని ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ గారికి అంత హైట్ లేదనేది మన అందరికి తెలుసు. ఓకే, కానీ చాలామంది ఆయన ప్రజెంట్ చేసే విధానంలో మనకు అందరికి తెలుసు. ఈ సినిమా ఎన్టీఆర్ గారు చాలా తక్కువ హైట్లో చూపించడం అనేది వాళ్ళు చాలా యాప్ట్గా చూపించారు. అంటే మరీ చిన్నగా చూపించారు. నీకు సినిమాలో అసలు ఎమోషనే లేదు. అండ్ నీకు సెకండ్ హాఫ్ అయితే కుక్క రాటరా నాయన అసలు. లాస్ట్లోకి వచ్చేసరికి ఒక చిన్న బాహుబలి ట్విస్ట్ పెట్టారు. నాకు అర్థం కాదురా. బాహుబలి 2015లో వచ్చింది. ఓకే, 2015లో వచ్చిన సినిమా ఇంత పెద్ద దర్శకులు అంటే నీకు కొరటాల శివ లాంటి దర్శకుడు ఇంకా ఆ సినిమా మీద ఆధారపడుతున్నారంటే నాకు ఏమనాలో నాకు అర్థం కాదు. నీకు అసలు సినిమాల్లో చెప్పదలుచుకున్న ఒక్క సీన్ కూడా లేదు సినిమాలో. ఒక్కడు కూడా కనిపించలేదు. దరిద్రం సినిమా మొత్తం. ఈ సినిమా ఎంత హైలైట్ అంటే స్టార్టింగ్లో అజయ్ గారు ఉంటారు. ఆయన ఊరికెందుకు వచ్చారు? ఎత్తి కోసం వచ్చారు. ఒరే సినిమా కాకుండా సినిమా అయిన తర్వాత అసలు ఎత్తి ఎవడరా అని సంగతే నువ్వు మర్చిపోతా. ఆడొస్తే అంటే ఎత్తి ఎవరుంటే మా దేవర కథ వింటావా అని. ఒరే వాడు అడిగేదేంది, నువ్వు చెప్పేదేంది? ఓకే, దాని తర్వాత ఈ సోదంతా చెప్పుకోవడానికి, ఓకే, ఈ సోదంతా తెలుసుకోవడానికి మేము సెకండ్ పార్ట్ చూడాలన్నమాట. ఇంకోటి ఏంటంటే హీరో గాడు వాడు కొడుకు ఎవడైతే ఉన్నాడో అది నాకు అర్థం కాదు. వీడికి అసలు నిద్ర పట్టదా? ఓకే, నాన్న చనిపోయాడు కానీ వాడు నటిస్తూ ఉంటాడు రాత్రిపూట. అంటే వీడు అసలు పడుకోడా ఏం? నెక్స్ట్ ఏంటంటే నీకు సినిమా వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూ చాలా చీప్గా కనిపిస్తుంది. ఇంకా అంతే. కొరటాల గారు ఒకప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం కానీ ప్లీజ్ మీరు సినిమాలు తీయడం మానేయండి. మరొకసారి చెప్తున్నా, ఈ సినిమా ఎట్లా హిట్ అయిందో ఇప్పటివరకు నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు నాకు అసలు మాటలే లేవు అసలు చెప్పుకోవడానికి అసలు. అదే ఆడియన్స్ గ్రాంటెడ్గా తీసుకుని ఏది పడితే మేము చూస్తామని చెప్పి ఈ సినిమా ఎలా ఆడిందో నాకు అస్సలే అర్థం కాదు. నంబర్ 2 పుష్ప ద రూల్. చెప్తున్నా కదా, సినిమా పేరేంది పుష్ప ద రూల్, కానీ పరిపాలించడం అనే టైటిల్లో ఉంటే నీకు అసలు సినిమాలు పరిపాలించడం గురించి అసలు ఏం లేదు. మా రివ్యూ ఉంది బండబూతులు తిట్టాం సినిమాని. 3 స్టోరీలు ఒక సినిమా. అండ్ నా జీవితంలో నేను చూసే వర్స్ట్ క్లైమాక్స్ ఫైట్. దీంట్లో సుకుమార్ గారు చాలా పెద్ద దెబ్బేశారు. రాడ్ దింపారు బేసిక్గా. అండ్ ఈ సినిమాల్లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ తప్పితే నీకు అసలు ఏం లేదు. అండ్ ఎంత డబ్బులు వసూలు చేసిందంటే అది చెప్తున్నా కదా. అది తీసేటోడిని అనాలా చూసేటోడిని అనాలా నాకు అర్థం కాదు కానీ ఇది అందరు ప్రేక్షకుల్ని గ్రాంటెడ్గా తీసుకుని వాళ్ళు సినిమా తీస్తారు. ఎందుకంటే సినిమాలో కథ లేదు. అదే చెప్తున్నా. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, కథ లేని సినిమా నా నా అది ఆ సినిమా ఇంకంతే. కథ లేని సినిమా తీసాం అనుకో, నువ్వు హౌలగాడివి అంతే. సో వాళ్ళు అదే చేశారు. సో అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. నంబర్ 1 మీరు గెస్ట్ చేసి ఉంటారు. అంటే నా బైసెస్ నాకు ఉంటాయి కానీ స్టిల్ అని చెప్తున్నా, వీళ్ళేదో రుద్దడానికి ప్రయత్నం చేశారు కానీ నంబర్ 1 గుంటూరు కారం. ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ని పెట్టి, ఓకే, నాకు పర్సనల్గా బిగ్గెస్ట్ రాడ్
ఇయర్‌లో అయితే ఈ మూవీ. ఎందుకంటే ఈ సినిమా జనాలకి ఎట్లా నచ్చిందో, వాళ్ళు ఎలా రుద్దుతున్నారో నాకు అర్థం కావట్లేదు గానీ, సినిమాలో కథ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఎమోషన్ లేదు, దర్శకత్వం లేదు, సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ యూస్‌లెస్, పాటలు బాలేవు, సినిమాటోగ్రఫీ బాలేదు, నీకు ప్రొడక్షన్ డిజైన్ బాలేదు, కాస్ట్యూమ్ డిజైన్ బాలే నీ ఒక ఒక్కటి కూడా బాలేదు సినిమాల్లో. బాగుందని చెప్పి కూడా ఒక్కడు కూడా లేదు. అన్నీ యూస్‌లెస్సే. ఈ సినిమాల్లో ఎవరైనా వాళ్ళు పని చేశారంటే మరొకసారి చెప్తున్నా, మహేష్ గారు తప్పితే ఈ సినిమాకి ఎవ్వరు వాళ్ళ పని చక్కగా చేయలేదు. నువ్వు ఎక్స్పెక్టేషన్ కూడా కాదు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు అతడు తీశారు, త్రివిక్రమ్ గారు జల్సా తీశారు, ఓకే. మినిమం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఓకే. ఆ రేంజ్లో ఉండకపోయినా సరే అట్లీస్ట్ ఒక మంచి సినిమా, మంచి అంటే కొంత గొప్ప ఒక మంచి స్టోరీ, మంచి డైలాగులు, అసలు సినిమాలో చెప్పుకునే డైలాగులు ఒక్కడు కూడా లేదు. నీకు సినిమాలో త్రివిక్రమ్ మార్క్ అనేది ఎక్కడ కనిపించదు. సో మొత్తానికి చెప్పుకోవడానికి ఇది ఒక వద్దు, అది ఒక దరిద్రమైన సినిమా. ద వరస్ట్, వరస్ట్ అంటే వరస్ట్. సో దోస్ ఆర్ ద వర్స్ట్ మూవీస్ 15 సినిమాలు. నెక్స్ట్ కమింగ్ టు బెస్ట్ మూవీస్, 5 సినిమాలు ఉన్నాయి. 5 అంటే ఈ సినిమా పూర్తిగా నచ్చైనది కాదు కానీ, ఇప్పుడు నేను చెప్పే చెత్త కంటే ఇవి కొంత గొప్ప బాగున్నాయి అని చెప్పుకోవడానికి నేను చెప్పొచ్చు బేసిక్గా. సో నంబర్ 5 సరిపోదు శనివారం. నీకు సినిమాల్లో కొన్ని మంచి సెటప్లు, పే ఆఫ్లు ఉన్నాయి. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అద్భుతంగా చేశారు, నాన్నగారు కూడా అద్భుతంగా చేశారు. కొన్ని ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. కానీ ఓవరాల్ చెప్పాలంటే మూవీ చూసిన తర్వాత నాకు చాలా నీరసంగా అనిపించింది. అంటే లాస్ట్కి వచ్చేసరికి లైక్ మరీ రొటీన్ అయిపోయింది సినిమా. నీకు ఆ సేమ్ క్లైమాక్స్ విక్రమార్కుడు సినిమాలో ఉంటుంది, సేమ్ ఎవడు సినిమాలో ఉంటుంది. అండ్ జస్ట్ సినిమాస్కి చాలా లెంగ్త్ ఎక్కువ. నేను ఫ్రాంక్గా సినిమా చూసి కొంచెం అంటే డిసప్పాయింట్ అయ్యా. అంటే ఇంకొంచెం బాగుండేదిరా, ఇంకొంచెం ఇంకా చాలా బాగా తీయచ్చు కదరా అని చెప్పి. అంటే కొంచెం ఓవర్ స్టఫ్ అయింది మూవీ. కానీ ఒక రకంగా నాకు సినిమా ఈ లిస్ట్లో ఎందుకు పెట్టానంటే, మనకందరికి ఇష్టం చూస్తూ పెరిగే కొద్దీ ఆ మాస్ మసాలా కమర్షియల్ సినిమా ఏదైతుందో, అరే అది ఇంకా బ్రతికే ఉంది, ఓకే ఇలా కూడా తీయచ్చు స్టోరీ టెల్లింగ్ పరంగా. జస్ట్ ఏంటంటే ఎవడు యూనో ఒకటి సరిగ్గా తీస్తే డెఫినెట్గా జనాలు చూస్తారు. అది చచ్చిపోయింది అనేది మేము ఖచ్చితంగా చెప్పలేము. సో అదే చెప్తున్నాను కదా, ఆ సినిమాలో ఎన్ని ప్లసెస్ ఉన్నా సరే స్టిల్ ఒక మైనసెస్ ఉన్నాయి కూడా. బట్ నచ్చడానికి కొన్ని కొన్ని ఉన్నాయి బేసిక్గా దాని పరంగా. నెక్స్ట్ కల్కి. నేను మహానటి తర్వాత నాగార్జున గారి నుండి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఆయన ఒకటే పని సినిమాలో ఎమోషన్ జనరేట్ చేసుకోవడానికి, కానీ అదే సినిమాలో లేదు. అంటే సినిమాల్లో కథలో ఇన్వాల్వ్ అవ్వడానికి నీకు అసలు ఏం లేదు, ఓకే. ఈ సినిమా ఒక మొక్కలో చెప్పాలంటే ఇది అమితాబ్ బచ్చన్ గారి సినిమా, ప్రభాస్ గారి క్యారెక్టర్ యూస్లెస్, ఓకే. నీకు దాని తర్వాత దీపికా పడుకోన్ గారు సినిమాలో మొత్తం షీ లుక్స్ ఎక్స్ట్రీమ్లీ లాస్ట్, ఓకే. ఏదో ఒక తెలియలేనట్టు ఏం జరుగుతుందిరా అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది సినిమా మొత్తం. దాని తర్వాత కమల్ హాసన్ గారికి 2 సీన్లు ఉన్నాయి. మొత్తం కలిపితే ఆయన స్క్రీన్ టైము 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఆ ఫస్ట్ సీన్ అయితే మేబీ ఒక 5 నిమిషాలు ఉంటుంది. బట్ ఆ సెకండ్ సీన్ కలిపితే కూడా మేబీ ఒక 6-7 నిమిషాలు స్క్రీన్ టైం అంతే, ఓకే. ఈ సినిమా కేవలం 3 సీన్స్ వల్ల ఆడింది ఇందాక చెప్పినట్టు. ఇంట్రో సీను, ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ ట్విస్ట్ తప్పితే సినిమాలో ఏం లేదు, మొత్తం డల్లా. ఇది ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసు. ఈ సినిమాలో వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ నాకేమనిపించిందంటే, నీకు ఈవెన్ RRR సినిమాలో అప్పుడు ఆ, ఆ కోటకి ఎన్టీఆర్ గారు ఇట్లా పరిగెత్తు ఉంటారు ఇంటర్వెల్లో, క్లియర్గా తెలిసిపోతాయి అది దరిద్రమైన విఎఫ్ఎక్స్ అని. కల్కి అనే సినిమా ఇండియన్ మూవీకి విఎఫ్ఎక్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో, చాలా చీప్గా ఏదైతే అనిపిస్తుందో, అది ఫైనలీ మూవీ దాన్ని సరి చేసింది అని నాకు అనిపించింది. నాకు లిటరలీ ఫ్లాలెస్ కనిపించింది. అంటే నీకు ఒక 2-3 కొన్ని చిన్న చిన్న వాటలు తప్పితే నీకు లిటరలీ ఒక లైక్ ఒక హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ చూసినట్టు ఉంటుంది. సో ఆ అడ్వాన్స్మెంట్ అండ్ విఎఫ్ఎక్స్ లిటరలీ ఆ సినిమాకి లైక్ ఓన్లీ గుడ్ థింగ్. అది తప్పితే నీ సినిమాలో ఏం లేదు, 3 సీన్స్ వల్ల ఆడిన సినిమా. నంబర్ 3 35 చిన్న కథ కాదు. సో ఆనెస్ట్గా చెప్తా, నాకు అంటే ఒక రిలేటబుల్ కాన్సెప్ట్. ఎందుకంటే పెరిగే కొద్దీ మన అందరికీ ఒక సబ్జెక్ట్ ఉండేది, మాకేం అర్థమై సావదు.
అండ్ సో అంత కన్విన్సింగ్ కాలే నేను కానీ ఆ, అంటే ఉన్నా సరే ఈ సినిమా అంత కన్విన్సింగ్ నాకు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఓకే వీడికి అర్థం కాదు కానీ వాడికి ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పరు. అండ్ సినిమా అమ్మ చాలా స్లోగా ఉండే సినిమా. నేను సినిమా చూసినంతసేపు ఓకే ఏదో అవుతుందని చెప్పి రన్ టైం చూస్తే ఎంత ఇంకో గంట సేపు ఉందని చెప్పారు. అమ్మ ఒరి ఎంతసేపు రా నాయన సినిమా అని చెప్పి. కానీ చాలా రోజుల తర్వాత అందరూ చూడగలిగే ఒక ఫ్యామిలీ సినిమా కాబట్టి నాకు కొంచెం ఓకే ఇలా బాగుందని ఇచ్చాను. నెంబర్ టూ కమిటీ కుర్రోలు. జనాలు ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు కానీ నేను కూడా చెప్తా. సార్ రిలేటబుల్ మూవీ అబౌట్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. బేసిక్గా ఏంటంటే నీకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే నీకు ఎలా చెప్పాలి, నీకు ఆ, యా చిన్న చిన్న గొడవ అంటే ఆ గొడవలు జరుగుతూ ఉంటాయి, చాలా రోజులు మాట్లాడుకోవు. అండ్ యూనో స్నేహం ఆ, స్నేహం స్నేహం పరంగా అవి చాలా అవి విడిపోతాయి లేకపోతే విరగొడతాయి ఇవన్నీ ఉన్నాయి ఉంటాయి. బట్ ఒక మంచి నస్టాలజీ బ్లాస్ట్ ఏంటంటే అంటే నేను నైంటీస్ అంటే నేను టెక్నికలీ నైంటీస్ కిడ్ కానీ నేను పెరిగేదే ఎర్లీ 2000స్లో. బట్ స్టిల్ రిలేట్ చేసుకోగలం అంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం ఆడుకోవడం ఇది చేయడం అది చేయడం అదంతా బాగానే ఉండేది. నీకు సినిమా వాళ్ళు వెళ్ళి ఆ చనిపోయిన వాడు నాన్న దగ్గరికి వెళ్ళి బ్రతమాలడానికి వెళ్ళినప్పుడు ఆ, అప్పటి వరకు సినిమా బాగుంటుంది. లాస్ట్ 30 నిమిషాలు సినిమా మొత్తం పడగబెట్టేసింది ఆ ఎలక్షన్ సోదితో. సో యాక్చువల్లీ అదే చెప్తున్నారు కదా, వాళ్ళందరూ కలిసిన తర్వాత యాక్చువల్లీ సినిమా ఎండ్ చేయాల్సింది. బట్ ఇంకో అరగంట సాగదీచ్చి సినిమాని సంకనాకిచ్చేసాడు. బట్ స్టిల్ నాకు కొంచెం బాగా అనిపించింది మూవీ. అండ్ నంబర్ వన్ ఆబ్వియస్గా మీరు గెస్ట్ చేసి ఉండొచ్చు, బట్ యా నంబర్ వన్ లక్కీ భాస్కర్. నేను చెప్తున్నా కదా, మన మార్టిన్ స్కోర్సెజీ గారి మేము ఉంటుంది కదా, దిస్ ఇస్ సినిమా, దిస్ ఇస్ అబ్సల్యూట్ సినిమా అని చెప్పి చాలా రోజుల తర్వాత ఇదిరా తెలుగు సినిమా అంటే కాలర్ ఎగరేసుకుని చేసేలా ఒక సినిమా అంటే లక్కీ భాస్కర్. ఇది ఒక కంప్లీట్ మూవీ. ఎమోషన్స్ ఉంటాయి, ఎలివేషన్స్ ఉంటాయి, దుల్కర్ గారి అద్భుతమైన నటన ఉంటుంది, నీకు అన్ని పాత్రలకి స్టోరీకి సంబంధించినగా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరూ చాలా ఇంపార్టెంట్ క్యాస్ట్. నీకు స్టోరీలో ఒక యాక్చువల్లీ ఒక ఆర్క్ ఉంటుంది, ఒక రైజ్ చూస్తావు, ఒక ఫాల్ చూస్తావు, ఒక రిడెంప్షన్ చూస్తావు, ఒక మొత్తం ఉంటుంది. నవీన్ నూలి గారి అద్భుతమైన ఎడిటింగ్ అది అన్నిటికంటే ఫెంటాస్టిక్ టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కలిపి ఏంటంటే ఒరే ఇదే కదరా తెలుగు సినిమా అంటే. అంటే ఒకప్పుడు మీరు సినిమాలు ఇట్లా తీసేటోళ్ళు ఎందుకు తీయట్లేదు నాకు అర్థం కావట్లేదు కానీ అన్నీ పక్కన పెడితే ఓకే అందరికీ ఇప్పటివరకు డౌట్ ఏంటంటే నిజంగానే ఈ సినిమా వెంకీ అట్లూరి తీసాడా లేకపోతే ఇంకెవరైనా గోస్ట్ డైరెక్షన్ చేశాడా, అందరికి అదే డౌట్. కానీ మరొకసారి నేను చెప్తున్నా కదా, వెంకీ అట్లూరి గారు ఇప్పటివరకు మీరు తీసే సినిమాలు ఒక ఎత్తు అయితే అంటే నాకు సంబంధం లేదు కానీ నేను అసలు పట్టించుకోను కానీ లక్కీ భాస్కర్ తర్వాత మీరు ఏం చేస్తారో నేను చూడడానికి రెడీగా ఉన్నాను సార్. ఎందుకంటే మీరు అంత అద్భుతంగా తీశారు కాబట్టి. నేను చెప్తున్నా కదా, ప్రతి సినిమా ఎస్పెషలీ స్టార్ హీరో సినిమాలు లక్కీ భాస్కర్లా ఉండాలనేదే నా కోరిక. అప్పుడే నాకు నచ్చుతాయి. ఇలాంటి వాళ్ళకి కన్సిడర్ చేస్తే ఇంకా అంతే ఏదో ఒకటి నేను ఒక హౌలా గారిని నాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇంకంతే లడి తీసుకో ఓకే. సో ఐడ్ గో దట్. సో దట్స్ అబౌట్ వర్స్ట్ అండ్ బెస్ట్ మూవీస్. సో ఇప్పుడు పాటల విషయానికి వచ్చేద్దాం ఓకే. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు ఆల్మోస్ట్ సిమిలర్ అన్నీ ఉన్నాయి ఓకే. అంటే ఆల్మోస్ట్ సరి సమానంగా ఉన్నాయి. బట్ వీల్ గో విత్ బెస్ట్ సాంగ్స్ ఫస్ట్ ఓకే. నాకు పర్సనల్గా సాంగ్ ఆఫ్ ది ఇయర్ అయితే నీలి మేఘములలో ధరణి తేజం నవనాత రంగములలో, నీలి మేఘములలో ఫ్రమ్ 35 చిన్న కథ కాదు. ఇది ఎంత అద్భుతమైన సాంగ్ అంటే నేను లూప్లో విని 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 అరిగిపోయిన రికార్డ్ లాగా అరే ఇదే కదరా పాట అంటే ఎంత హాయిగా ఎంత సున్నితంగా ఉంటుందంటే అంత అంత ఉంటుంది. నెంబర్ టూ మావయ్య ఎంతైనా ఫ్రమ్ గుంటూరు కారం. సినిమాలో చూసినప్పుడు పిక్చర్ అనిపించింది కానీ నువ్వు యాక్చువల్లీ ఒకసారి లిరిక్స్ వింటే ఇది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక సెల్ఫ్ బూస్టింగ్ సాంగ్ లాంటిది. బేసిక్గా మన పుష్ప సినిమా నుంచి ఏ బిడ్డ ఇది నా అడ్డ లాగా అదే. నెంబర్ త్రీ చుట్టుమల్లే ఫ్రమ్ దేవరా. శిల్పారావు గారి వోకల్స్ ఈ పాటకి చాలా హెల్ప్ అయింది. ఇది బేసిక్గా రిపీట్స్లో చూసే ఒక సాంగ్. నంబర్ ఫోర్ నాకు తెలిసి చాలామంది వినుంటారు, టప్పా టప్పా ఫ్రమ్ మనమే మూవీ. ఇది రామ్ మిరియాల్ గారి పాడిన పాట.
సాహిత్యం మర్చిపోయా. బట్ యా చాలా క్యాచ్‌గా ఉంటది. 'టప్పా టప్పా' ఒకసారి వినండి. నంబర్ 5 యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ ఇది నా నంబర్ 2. 'ఉల్లాసం ఫ్రమ్ సరిపోదు శనివారం' చాలా అద్భుతమైన పాట. చాలా రోజుల తర్వాత చెప్తున్నా కదా! చాలా హాయిగా, చాలా మెల్లగా వెళ్తుండే ఒక చాలా మంచి పాట. నంబర్ 6 'గరం గరం ఫ్రమ్ సరిపోదు శనివారం' బావుంటది. నంబర్ 7 శ్రీమతి గారు ఫ్రమ్ 'లక్కీ భాస్కర్' బాగుంటుంది. నంబర్ 8 నిజమా కళ ఫ్రమ్ లక్కీ భాస్కర్. అప్పుడు సినిమాల్లో జరిగే సన్నివేశాల గురించి ఏదైతుందో అది అద్భుతమైన పాట. అసలు లిరిక్స్ చాలా బాగున్నాయి. నంబర్ 10 కల్కి థీమ్ అదే అధర్మానక చెయ్యగా యుగ యుగాన పలవనో తననన తనన ఆ పాట ఉంది కదా, అద్భుతమైన పాట. యాక్చువల్లీ ఆ పాట వింటే నీకు ఏదో తెలియలేని ఒక గూస్ బంప్స్ వస్తాయి. సో ఫుల్ క్రెడిట్ టు చంద్రబోస్ గారు అండ్ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ గారు. నంబర్ 11 రా రాధిక 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 ముందుక వెనకక దేనిక దేనిక. సో రాధిక ఫ్రమ్ టిల్లర్ స్క్వేర్. యా బాగుండేది. నంబర్ 12 ఈ ఇయర్లో నేను చాలాసార్లు రిపీట్స్ 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 ఒక లాస్ట్ ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుండి హే గోదారి గట్టు పైన రామశిలకవే ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం. చాలా రోజు ఈ పాట మా డాడీ చెప్తున్నారు, ఆయన చెప్పేది నిజం. ఇది ఏ పాట అంటే ఎస్విఎస్సి సినిమాలో వాన చినుకులు ఉంటుంది కదా, నీకు సేమ్ అదే బీటు. కానీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లైక్ ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు రమణ గోగుల గారి గొంతింటుంటే అది ఏదో ఒక నస్టాలజిక్ ఫీలింగ్ తెప్పించింది. ఆయన వల్లనే పాట ఆడుతుంది అని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా బేసిక్గా. సో అది నెక్స్ట్ శివం. అదే బేసిక్గా అది టైటిల్ సాంగ్ కాదు కానీ శివం సాంగ్ ఫ్రమ్ గహమి శంకర్ మహాదేవన్ గారిది. అద్భుతం, అసలు అద్భుతం. క్రెడిట్ టు శ్రీమణి గారు అద్భుతమైన సాహిత్యం రాశారు. అండ్ ఆ పాట మరొకసారి వింటే నీకు ఏదో తెలియలేని ఒక గూస్ బంప్స్. నెక్స్ట్ ఆ రోజుల్లో ఫ్రమ్ కమిటీ కుర్రోలు కార్తిక్ గారు ఒక ఒక సింపుల్ సూదింగ్ సాంగు, అదొక విన్నింగ్ కాంబినేషన్. నంబర్ 15 ఇది ప్రేమగా రెడీ ఎంతననననా అదేదో ఉంటుంది కదా. సో మన అర్మాన్ మాలిక్ గారు చాలా రోజుల తర్వాత ప్రేమ గారడి ఫ్రమ్ కమిటీ కుర్రోలు. నంబర్ 16 నంద నందన ఫ్రమ్ ద ఫ్యామిలీ స్టార్. బాగుంది అంటే చాలా సింపుల్గా చాలా సూదింగ్. ఆ క్రింజ్ కొరియోగ్రఫీ పక్కన పెడితే అంటే పాట చూడట్లేదు, వినడానికైతే సూదింగ్ ఉంది. నంబర్ 17 మధురమే కథ ఫ్రమ్ ద ఫ్యామిలీ స్టార్. శ్రేయ ఘోషల్ గారు అద్భుతంగా పాడారు. సో అండ్ మంచి కాంపోజిషన్ కూడా ఉంది. ఆ మొత్తం చాలా క్లాసికల్ వైబ్లో వెళ్తూ ఉంటుంది, అది బాగుంది. నంబర్ 18 మా ఫ్రెండ్ గారు చెప్పాడు, నేను సినిమా చూడలే కానీ నాకు పాట అంటే చాలా ఇష్టం. అనువనువు ఫ్రమ్ ఓం భీమ్ బుష్. అరిజిత్ సింగ్ గారు లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఆయన గొంతలో ఏదో ఒక మాయం ఉంటుంది. హీ ఈజ్ ఏ లెజెండ్. ఈ హిందీ అయినా తమిళ అయినా తెలుగు అయినా ఏ భాషలో అయినా అరిజిత్ సింగ్ ఇస్ లవ్ అంతే. నంబర్ 19 అమ్మ సాంగ్ ఫ్రమ్ గుంటూరు కారం. ఫన్నీ విషయం ఏంటంటే ఈ సినిమా పాటలు అంటే ఈ పాట సినిమాలో లేదు, వాళ్ళు తర్వాత రిలీజ్ చేశారు. నాకు అర్థం కాదు అంటే ఇంత అద్భుతమైన పాట సినిమాలో ఎందుకు లేదంటే ఐ డోంట్ నో, బట్ సినిమాలో లేదు. నెక్స్ట్ నంబర్ 20 అందరూ ఈ అడ్డమైన అంటే వేరే అడ్డమైన పాటలు చెప్తారు కానీ నాకు మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటే నల్లంచు తెల్ల చీర ఫ్రమ్ మిస్టర్ బచ్చన్. అసలు ఆ డప్పులైతే నీకు బాడీలోకి ఊపు వచ్చేస్తుంది. సో యా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే రవితేజ గారు ఇన్విజిబుల్. నేను పాట మొత్తం భాగశ్రీ బోర్సేని చూస్తున్నా, బట్ ఏదో ఒకటి ఆమెకు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, అది మాత్రం నేను చెప్పగలను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా రీసెంట్గా వచ్చిన ఇది కూడా లూప్లో వింటున్నా మీను ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం. అద్భుతమైన పాట, భీమ్స్ గారు అదరగొట్టారు. ఆ టింగ్ టింగ్ క్రింజ్ లిరిక్స్ తప్పితే నీకు సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి వెరీ క్యాచీ మెలడీ. సో ఈ 21 పాటలు నాకు అన్ని చాలా ఇష్టం. బట్ మరొకసారి టాప్ సాంగ్ అంటే నీలి మేఘములలో ఫ్రమ్ 35 చిన్న కథ కాదు. సో ఇప్పుడు వర్స్ట్ తెలుగు సాంగ్స్ చెప్తాం. ఓకే, నంబర్ 1 ఎవ్వడు ఎంత చెప్పినా ఎవ్వడెన్ని బూతులు తిట్టినా ఓకే నాకు ఎటువంటి నాకేం లేదు. ఇటువంటి పాట ఇంతమందిని కలిసి ఓకే ఇంత దిగజారి
వీళ్ళది వాడుకుంటే అరే నేను చెప్తున్నా కదా రీచ్తో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే. నా నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడే చెప్పేస్తానా. నాకు 2024లో వర్స్ట్ సాంగ్ యాక్చువల్లీ, అరే నేను చెప్తున్నా కదా ఈ పాట యాక్చువల్లీ ఇస్ నాట్ 2024 సాంగ్, బట్ ఆ లాజిక్ వాడుకోవాలంటే వాళ్ళు 31st దింపారు కాబట్టి అది వాడుకోవచ్చు. నా వర్స్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కుర్చీ మడత పెట్టి ఫ్రమ్ గుంటూరు కారం. నీకు పాటలో అర్థం లేదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు అంత దిగజారి ఒక మీమ్ దగ్గరకు వచ్చేసరికి అంటే సమ్స్ అప్ ద మూవీ కూడా ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ జస్ట్ ఏం లేదు. ఓకే. వాడేదో సోకులాడి స్వప్న సుందరి అంటాడు. దాని తర్వాత అమ్మాయి ఏదో నాకేమో మేకలు ఇస్తేవి దానికేమో సన్న బియ్యం నూకలు ఇస్తేవి అని చెప్తూ ఉంటుంది. మధ్యలో అసలు వద్దరా నాయన ఒక చిల్లర్ పాట. నేను ఒకటే చెప్తున్నా కదా, ఈ పాట మీరందరూ ఇంత లేపుకుంటున్నారు రీచ్ వచ్చింది అని చెప్పుకుంటున్నారు. నేను చెప్తున్నా కదా, ఒక నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఆ పాట ఎవడు వినడు. ఎవ్వడు ఎవ్వడు వినడు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, సంగీతం అనేది ఏంది, తరతరాలుగా యుగ యుగాలుగా చాలా రోజుల తర్వాత మేము ఇంకా పాటలు వింటున్నాం. ఓకే. ఏంటంటే అతడు సినిమా సంగీతం చూడు, ఆ కలేజ సినిమాల్లో ఓకే అంత అన్ని పాటలు అంత అద్భుతంగా కాకపోయినా సరే అసలు ఆ రేంజ్లో ఇవి అస్సలు లేవు. అస్సలు అంటే అస్సలు లేవు. ఓకే. వర్స్ట్. వర్స్ట్. నెక్స్ట్ ఫీలింగ్స్ ఫ్రమ్ పుష్ప 2. వద్దు. వద్దు. అస్సలు అస్సలు వద్దు. నెక్స్ట్ సూసేకి ఫ్రమ్ పుష్ప 2. ఏంది సూసేకి, నేను చెప్పేది విను. ఈ పాట ఎట్లుంటుందంటే ఒకసారి వినడానికి బాగానే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ వింటావు, దాని తర్వాత ఇంకోసారి వింటావు, ఆ తర్వాత అరే పెద్దగా ఏం లేదురా అని చెప్పి నువ్వే లైట్ తీసుకుంటావు. అనేది డిఎస్పి రేంజ్ కాదు. నేను చెప్తున్నా కదా, ఆ పాట ఎవరికైనా ఎక్కుతుందంటే ఓకే సినిమాలో ప్లేస్మెంట్ పక్కన పెట్టు జస్ట్ వినడానికి. ఆ పాట నుండి శ్రేయ ఘోషల్ గారు తీసేసి ఒక సాహితీ చాగంటి గారు, ఒక హారిక నారాయణ్ గారు, లేకపోతే ఒక గీతమాధురి గారు ని పెట్టి ఆ పాట పాడిస్తే ఓకే. అంటే ఆ సింగర్స్, ఇంకోటి ఆ సింగర్స్ని నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. ఓకే. కానీ వాళ్ళని ఎవరైనా పెడితే, ఇంకోటి గీతమాధురి గారు లెజెండ్. ఓకే సార్, నేను ఆమెను ఏం తక్కువ చేయట్లేదు కానీ వాళ్ళు పెట్టి ఆ పాట పాడిస్తే, ఆ పాట పాడిపిస్తే ఎవ్వడు అసలు ఎవ్వడు పట్టించుకోడు. ఎ- ఎ- ఎవ్వడు పట్టించుకోడు. ఆ పాటని కేవలం ఎక్కుతుందంటే అది కేవలం శ్రేయ ఘోషల్ గారు పాడారు. అంటే ఆ పాట ఎవరికైనా ఎక్కుతుందంటే అది ఓన్లీ కేవలం శ్రేయ ఘోషల్ పాడారు కాబట్టి. ఆ పాట నుండి ఆమె తీసేస్తే నీకు అసలు ఆ పాటకి దిక్కులేదు. సో నెక్స్ట్ కిసెక్. అసలు ఒరే కాదురా, నువ్వు కారులో వెళ్తుంటే మావయ్య వచ్చాడు దించు, బాబాయ్ వచ్చాడు దించు, ఆ నీస్ వచ్చాడు దించు, నెఫీ వచ్చాడు దించు, నాన్న వచ్చాడు దించు, అమ్మ వచ్చాడు. అరే ఇవన్నీ నాకు ఎందుకురా. ఇంకోటి ఏంటంటే నేను ఒకటే చెప్తా ఈ పాట గురించి. ఈ పాట ఎవరికైనా నచ్చిందంటే మీకు దెబ్బలు పడతాయి. ఓకే. అంతే. నెక్స్ట్ ఫియర్ సాంగ్ ఫ్రమ్ దేవరా. ఏడు ఫియర్ సాంగ్, నేను చెప్పేది ఓకే, నేను చెప్పేది విను. నీకు అనిరుద్ పాటల్లో ఇది నేను చాలా గమనిస్తా. ఏంటంటే అట్లీస్ట్ ఈ పాటకు వచ్చేసరికి నీకు నీకు ఏంది, నీకు సౌండ్ మిక్సింగ్ వోకల్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆడు చెప్పేది నీకేం అర్థమై సావదు. ఓకే. సో పాట చాలా లౌడ్గా ఉంటుంది. ఆ తర్వాత అంత సౌండ్ మిక్సింగ్ పెట్టాడు వీడేదో పాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయనకి తెలుగు పాడడం సరిగా రాదు మన అనిరుద్ గారికి. నెక్స్ట్ సో అంతే ఫియర్ సాంగ్ ఇంకా లైట్. నెక్స్ట్ దావుదీ ఫ్రమ్ దేవరా. యా వర్స్ట్. అసలు పిచ్చ లైట్. నంబర్ 7 ఆయుధ పూజ ఫ్రమ్ దేవరా. స్క్రీన్ మీద దరిద్రంగా ఉంటుంది కానీ అంటే స్క్రీన్ మీద దరిద్రంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పాటకి షెల్ఫ్ లైఫ్ వాడికి షెల్ఫ్ లైఫ్ లేదు. ఆడేదో ముందు వైకింగ్ బీట్లు కొడతాడు, తర్వాత పాట వస్తుంది, మధ్యలో కాలభైరవ్ గారు పాడతారు. ఏందేదో జరుగుతూ ఉంటాయి. నంబర్ 8 స్టెప్ అమార్ ఫ్రమ్ ఇస్మార్ట్ 2. మాటలు లేవు. అస్సలు లేవు. అది చెప్పుకోవడానికి కూడా నాకేం లేవు. ఆ మనీష్ శర్మ గారు అంత దరిద్రంగా చెప్పారు తీసా నాకేం లేవు. నెక్స్ట్ యోలో ఫ్రమ్ కంగువా.
ఇంక అంతే అండి. ఎస్పి గారు ఇంకా లైట్ ఇంకా చెప్పుకోవడానికి ఇంకేం లేదు. నెంబర్ 10 కళ్యాణి వచ్చా వచ్చా ఫ్రమ్ ఫ్యామిలీ స్టార్. యా బాలేదు. సేమ్ అది మన అత్తారింటికి పాట ఉంది కదా ఒక్కడు సినిమాలో, అది గుర్తొచ్చింది. నంబర్ 11 ఎంటైర్ సైంధవ్ ఆల్బమ్. సనాగాడు రాడ్ దింపాడు. నంబర్ 12 ఎంటైర్ నా సామిరంగ ఆల్బమ్. ఓకే, నేను ఒకటి చెప్తా. నాగార్జున గారు అండ్ చంద్రబోస్ గారు, దాని తర్వాత కీరవాణి గారు, వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత కలుస్తారంటే, అంటే ఇప్పుడు రాజమౌళి రేంజ్ ఆల్బమ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ, అరే అట్లీస్ట్ వినగలిగే పాటలు ఇవ్వండిరా అని చెప్తే, నీకు ఈ సినిమా నుండి ఒక్క పాట ఎవడైనా చెప్పాలంటే ఎవడు చెప్పలేడు. ఎందుకంటే అట్లున్నాయి పాటలు. వరస్ట్ ఆల్బమ్. నెక్స్ట్ ఎంటైర్ ఈగల్ ఆల్బమ్. అసలు ఆ సినిమాకి ఎవడో డాన్ వెడ్డు, ఆ దయా దయాదేవు, వాడి పేరు ఏదో ఉంటుంది, డెవ్జాను ఏదో వాడి పేరు ఉంటుంది. ఆడెవడో ఎవడికి తెలీదు. దాని తర్వాత ఈ సినిమాల పాటలు ఎవడికి తెలీదు. నెక్స్ట్ నంబర్ 14 మోత మోగిపోతుంది ఫ్రమ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అంటే యువన్ గారికి కొట్టాలనిపించిందా నాకు తెలియదు కానీ, ఏమో అయింది సినిమాకి. నంబర్ 15 ఇక నా మాటే ఫ్రమ్ మనమే. ఆ, ఏందో, బాలేదు పాట. నంబర్ 16 భైరవ యాంథమ్ ఫ్రమ్ కల్కి. అరే నాకు అర్థం కాదురా. నువ్వు తెలుగు సినిమాలో పెట్టి దాని మధ్యలో నాన్సింగ్గా పంజాబీ లిరిక్స్ నుండి ఎక్కడొస్తాయిరా? ఇంకోటి అమ్మ, సినిమాలు చూసే కొద్దీ అన్బేరబుల్, తట్టుకోలేకపోయా అసలు. ఇంకా ఇంకా నా వల్ల కాలేదు అనిపించింది. నంబర్ 17 గుంగురు గుంగురు ఫ్రమ్ విశ్వం. దరిద్రమైన పాట. నంబర్ 18 యాక్చువల్లీ అన్ని పెట్టుకోవాలి దీంట్లో. నంబర్ 18 జరగండి 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 ఫ్రమ్ గేమ్ చేంజర్. అవును మేము జరుగుతాం, మీరే వెళ్ళండి ఎందుకంటే సినిమా అక్కడే ఆగిపోతుంది. నెక్స్ట్ రా మచ్చా మచ్చా రా ఫ్రమ్ గేమ్ చేంజర్. నాకు ఇప్పటివరకు ఆ లిరిక్స్ అర్థం కాదు. రా మచ్చా మచ్చా రా, రా రచ్చా రా మచ్చా మచ్చా రా, రాడ్ ఇచ్చాలిచ్చాకే, రాడ్ ఇచ్చాలిచ్చే రా. అంటే నువ్వు నాకు రాడ్ ఇస్తావు, తర్వాత రాడ్డు లోపల పెడతావా? నాకు అర్థం కాదు. అంటే ఏందో ఆ లిరిక్స్ ఏందో నాకు అర్థం కాలేదు కానీ. నంబర్ 20 జనాలు షాక్ అవుతారు కానీ నిజం చెప్తున్నా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక వినే ప్రేక్షకులు ఎలా మోసం చేయాలని చెప్పి ఇది, ఆ, ఇది అమేజింగ్. ఇది మహా దొంగతనం ఇది. ఆ, నానా హైరానా ఫ్రమ్ గేమ్ చేంజర్. అరే ప్రోమో నువ్వు లిటరలీ గాల్లో తేలినట్టుండు, స్వర్గంలో ఉన్నట్టుంటుంది. ఓకే, స్వర్గం తలుపు కొట్టినట్టు ఉంటుంది. అందులో చూసే ఫైనల్ సాంగ్లో ప్రోమోకి ఫైనల్ సాంగ్కి అసలు సంబంధమే ఉండదురా. నేను నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఇంకోటి ఏంటంటే ప్రోమోలో పాట చాలా బాగుంటుంది, అంటే లైక్ రాగా అది వాళ్ళు ఏదో చేశారు నాకు తెలియదు. అరే అరే ఆ పియానో కాంపోజిషన్ ఎంత సూదింగ్ ఉంటుంది అంటే, ఆ పియానో కాంపోజిషనే లేదురా ఆ పాటలో. ఓకే, అదే నీకు ఇంకేముంటుంది ఆ పాటలో? యా నీకు జస్ట్ వెరీ వెరీ స్లోగా ఉంటుంది. నంబర్ 21 మార్ముంత చోడు చింత. చెప్తున్నా కదా, మాటలు లేవు అది, లైటు. నంబర్ 22 వన్ మోర్ టైమ్ ఫ్రమ్ రాబిన్ హుడ్. యా లైటు. అండ్ దెన్ నంబర్ 23 మొన్న వచ్చింది దోప్. ఈ పాట ఏంటో తెలుసా? అరే ఇది ఎక్కడో విన్నట్టుంది అని చెప్పి. మీకు అఖిల్ మూవీలో పడేసావే పాట గుర్తుందా? దాంట్లో వెనకాల వచ్చిన సేమ్ వాడు అదే బీట్లు తీసుకొచ్చి ఈ పాటలు ఇరికిచ్చేసాడు. నేను చెప్తున్నా కదా, గేమ్ చేంజర్ ఆల్బమ్ ఏదైతుందో అది చరణ్ గారి కెరీర్లో అండ్ శంకర్ గారి కెరీర్లో వర్స్ట్ ఆల్బమ్, అసలు డౌటే లేదు. ఇండియన్ 2తో పోలిస్తే ఆనెస్ట్గా చెప్పాలంటే, లైక్ రెండు కుకురాడ్ ఆల్బమ్లే, బట్ యా గేమ్ చేంజర్ ఇస్ వర్స్ట్. అస్సలు ఒక్క పాట కూడా బాగాలేదు. సో అదొకటి చెప్తా. సో యా దోస్ ఆల్ ద వర్స్ట్ సాంగ్స్ ఆఫ్ 2024. సో ఇప్పుడు మనం ఇయర్ని రివ్యూ చేద్దాం, అంటే మన పిక్కలు సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో త్వరగానే చేసేద్దాం. సో హీరో ఆఫ్ ది ఇయర్, యా అన్డౌటెడ్లీ సి అంత కలెక్షన్ చేసిన తర్వాత ఇంకెవ్వరికి రాదు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇన్సిడెంట్లో ఆయన ఇరుక్కుపోయారు, అంటే ఇరుక్కున్నారు. బట్ హీరో ఆఫ్ ది ఇయర్ అన్డౌటెడ్లీ అల్లు అర్జున్ గారు ఫర్ పుష్ప 2. బెస్ట్ యాక్టర్ అన్డౌటెడ్లీ నా అసలు ఆ గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్లో నాకు అప్పుడే నేను కూడా ఫిక్స్ అయ్యాను మళ్ళీ సినిమా చూసినప్పుడు మా పేరెంట్స్తో. నేషనల్ అవార్డ్ ఈజ్ ఏ ఫిక్స్, రాకపోతే ఇంకంతే అది రాజకీయం. కానీ అల్లు అర్జున్ గారు ఫర్ పుష్ప అసలు
డౌటే లేదు. ఈ ఇయర్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ అని నాకు తెలిసి, బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ గూడా నాకు తెలిసి ఇదే ఉంటది. నెక్స్ట్ ఇయరు స్కోప్ ఉన్న పెర్ఫార్మన్స్ నాకైతే పెద్దగా కనిపించట్లేదు గానీ, యాహ్! 'అల్లు అర్జున్' గారు ఫర్ 'పుష్ప 2' అన్‌డౌటెడ్‌లీ ఎవ్రీ సింగిల్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఏ ఫంక్షన్‌లో అయినా సరే ఆయనకే దక్కుతది. ఆ స్పెషల్ మెన్షన్ టు 'దుల్కర్ సల్మాన్' గారు ఫర్ 'లక్కీ భాస్కర్'. అంటే భాస్కర్ అనే పాత్ర చాలా కాంప్లెక్స్ పాత్ర. అది ఎక్కడైనా తేడా కొట్టిందనుకో వాడు మాకు విలన్‌లా కనిపిస్తాడు గానీ, మొత్తం సేపు వాడు ఎదిగే కొద్దీ, వాడు బలిసినోడు అయ్యే కొద్దీ వాడు మాకు ఎక్కుతున్నాడంటే, దుల్కర్ గారు ఆ పాత్రని నటించే విధానంలో దాని బ్రిలియన్స్ ఉంది. నెక్స్ట్ మహేష్ బాబు గారు ఫర్ 'గుంటూరు కారం'. చాలా రోజులు అంటే చాలా రోజుల తర్వాత కాదు గానీ మహేష్ గారి సినిమాలో యాక్టింగు నీకు ఆ సినిమానే లైక్ నిలబెడుతుంది బేసిక్గా. అంటే నా సినిమా నువ్వు చూడగలిగావంటే 100% ఆయన పెట్టే ఎఫర్టు, ఎనర్జీ అండ్ యాక్టింగ్ వలన ఆయన యాసన ఏదైనా సరే ఆయన నటించే విధానం మొత్తం సినిమా నేను అట్లా కూర్చోబెట్టి నువ్వు చూడగలిగావంటే అన్డౌట్లీ మహేష్ బాబు గారు. సో స్పెషల్ మెన్షన్ టు హిమ్. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్, నాకు నివేత థామస్ ఫర్ 35 చిన్న కథ కాదు అద్భుతంగా చేశారు. అంటే ఎంత చిన్న వయసులో అమ్మ పాత్ర చేశారు, బట్ చాలా కన్విన్సింగ్గా చేశారు. నెక్స్ట్ స్పెషల్ మెన్షన్ అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే మన అవార్డు షోస్ మీకు తెలిసిన విషయమే కదా, అంటే అడ్డమైన వాళ్ళు కాదు కానీ ఏంటంటే సార్ రాజకీయం ఉంటుంది. ఓకే, ఏంటంటే వాళ్ళు ఏ అవార్డు వాడు మంచిగా చేసినా సరే అది మోస్ట్ పాపులర్ సినిమాకి ఇస్తారు తప్పితే యాక్చువల్లీ వాళ్ళు యాక్టింగ్ చేశారా అనేదే వాళ్ళు అసలు చూడరు. సో స్పెషల్ మెన్షన్ టు రష్మిక గారు ఫర్ 'పుష్ప 2' అద్భుతంగా చేసింది. సో ఆమె కూడా గెలిస్తే నేను అసలు షాక్ అవును. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ద లెజెండరీ షాహెన్ షా బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ గారు ఫర్ 'కల్కి' అద్భుతంగా చేశారు. ఆయనతో పాటు ఎవరైనా చెప్పుకోవాలంటే ఆనెస్ట్లీ నాకెవరు మైండ్లోకి రావట్లేదు. ఎందుకంటే అందరు అంతే యూస్లెస్గా ఉన్నారు. సో నేను అదే చెప్తా. నెక్స్ట్ బెస్ట్ పిక్చర్ అన్డౌటెడ్లీ 'లక్కీ భాస్కర్'. 'లక్కీ భాస్కర్', 'లక్కీ భాస్కర్', 'లక్కీ భాస్కర్', 'లక్కీ భాస్కర్'. కానీ మన ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా, బెస్ట్ పిక్చరు 'పుష్ప 2'కి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ హలగాలి కాబట్టి. బెస్ట్ దర్శకుడు వెంకీ అట్లూరి గారు ఫర్ 'లక్కీ భాస్కర్'. అది చెప్తున్నా కదా, ఆయన తీసారా వేరే వాళ్ళు తీసారా నాకు తెలియదు కానీ అద్భుతంగా తీశారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు ఒక్కడు కూడా నాకు అసలు అందరు పిచ్చలైట్ అనిపించింది. సో నేను నేను చెప్పలేను. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇది చెప్తున్నా కదా, ఎంత దరిద్రమైన సంవత్సరం అంటే 2024. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోలేను, అంత దారుణంగా ఉంది పరిస్థితి. సో నేను ఎవరిని సెలెక్ట్ చేయను. నాకు 'గుంటూరు కారం' ఆల్బమ్ నచ్చలేదు. అండ్ ఇప్పుడు నేను కూడా చెప్తా, ఈ మధ్యకాలం పాటలు ఎట్లయిపోయాయి అంటే నీకు పలానా సినిమాల్లో ఒకటో రెండు పాటలు బాగుంటున్నాయి తప్పితే నీకు మొత్తం ఆల్బము నీకు మళ్ళీ వినాలనిపించదు. సో అదొకటి చెప్తాను. నాకెవడు అనిపించదు కానీ మా ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా, తక్కువ స్టాండర్డ్స్ చెత్త మ్యూజిక్ ఇచ్చాడు కానీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చూడు నేను చెప్తున్నా కదా, డిఎస్పికి ఇస్తారు 'పుష్ప 2'కి. ఆడగొట్టి అసలు అదొక ఆల్బమ్నా? అది వర్స్ట్ ఆల్బమ్ ఇన్ చెప్పా కదా, వర్స్ట్ ఆల్బమ్ ఇన్ సుకుమార్ గారి కెరియర్, బన్నీ గారి కెరియర్ అండ్ డిఎస్పి గారి కెరియర్. ఒక్క పాట కూడా అసలు ఒక్కడు కూడా బాగాలేదు. వర్స్ట్ లైట్. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ఇందాక చెప్పినట్టు 'నీలి మేఘమల్లులో' ఫ్రమ్ 35 చిన్న కథ కాదు, బట్ మన వాళ్ళు విషయం తెలిసిందే కదా, సాంగ్ ఆఫ్ ది ఇయర్ పాపులారిటీ సొలకై అని చెప్పి వీళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు కుర్చీ మడత పెట్టికి ఇస్తారు. బెస్ట్ సినిమాటోగ్రఫీ నాకు పర్సనల్గా చెప్పాలంటే జోర్డీ స్టోయిలాకోవిచ్ ఫర్ 'కల్కి' ఆర్ మన కూబా గారు ఫర్ 'పుష్ప 2' రెండు విజువల్గా అద్భుతంగా కనిపించాయి. అంటే చాలా కొత్తగా అనిపించాయి. ఇంకోటి ఏంటంటే అంటే వీళ్ళు బేసిక్గా యూరోపియన్ సినిమాటోగ్రఫర్స్ కదా, సో వాళ్ళ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మన సినిమాలకి అప్లై చేస్తే. అంటే మన ఇండియన్ సినిమా చూస్తామా అని ఫీలింగ్ రాదు, కొంచెం ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. సో రెండు బాగానే ఉంటాయి. వర్స్ట్ డైరెక్టర్ చాలా ఉన్నాయి, బట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫర్ 'గుంటూరు కారం', కొరటాల శివ ఫర్ 'దేవరా' అండ్ సుకుమార్ ఫర్ 'పుష్ప 2'. స్పెషల్ మెన్షన్ పరశురామ్ పేట్ల ఫర్ 'ఫ్యామిలీ స్టార్' అండ్ హరీష్ శంకర్ ఫర్ 'మిస్టర్ బచ్చన్'. వర్స్ట్ మూవీ ఇందాక చెప్పా చాలా ఉన్నాయి.
గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, పుష్ప టూ, దేవర, గామి, సైందవ్, నా సామిరంగ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇవన్నీ వ్యాలిడే. మోస్ట్ ఓవర్ రేటెడ్ మూవీ హనుమాన్, అన్డౌటెడ్లీ. సర్ప్రైజ్ మూవీ ఆఫ్ ది ఇయర్ అది చెప్తున్నా కదా, ఎవ్వడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏం ఎక్స్పెక్టేషన్ లేవు, కానీ అన్డౌటెడ్లీ లక్కీ భాస్కర్. బెస్ట్ సింగర్ ఆఫ్ ది ఇయర్ మేల్ అంటే ఐడ్ గో శ్రీకృష్ణ గారు ఫర్ మావయ్య ఎంతైనా. ఆయన పాడే విధానం, లైక్ ఆ పాట చాలా పేలింది. అండ్ రామజోగయ్య గారి రాసిన సాహిత్యం కూడా. బెస్ట్ సింగర్ ఫీమేల్, యా నాకు ఇంకెవరు కనిపించలేదు, బట్ లైక్ ఆనెస్ట్గా చెప్పాలి, శ్రేయ ఘోషల్ గారు ఫర్ సూసెకి. సో దోస్ ఆర్ పిక్స్ ఫర్ అవార్డ్ సీజన్ అండ్ బెస్ట్ ఆఫ్ ది ఇయర్ సింపుల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం 2025 తెలుగు సినిమా ప్రివ్యూ. సో ఫస్ట్ మూవీ వీ హ్యావ్ అప్ ఈజ్ ఆబ్వియస్లీ గేమ్ చేంజర్. ఓకే, సో ఈ సినిమా గురించి ఎవరికైనా తెలియకపోతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు ఇప్పుడే చెప్పేస్తా. సో ఈ సినిమాకి ఏమైందంటే, దిల్ రాజు గారు ఇండియన్ టూ సినిమాకి ఒరిజినల్ నిర్మాత. ఓకే, సో అప్పట్లో శంకర్ గారికి అగ్రిమెంట్కి సైన్ చేశారు, అది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో. కానీ అప్పుడు ఏమైందంటే, అప్పుడు లైకా ప్రొడక్షన్స్ వచ్చింది సంస్థ, వాళ్ళు ఆల్రెడీ 2.0 తీశారు శంకర్తో. సో శంకర్ గారికి వాళ్ళకు మంచి ఒక ఏంది ఒక చాలా కంఫర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇండియన్ టూ మేము నిర్మిస్తాము అని వాళ్ళు చెప్పారు. సో దిల్ రాజు గారు దాన్ని వదిలేస్తారు. కానీ అప్పుడు ఏమైందంటే, ఆల్రెడీ శంకర్ గారిని వాళ్ళు సైన్ చేశారు కాబట్టి ఈ డేట్లు మనం వేస్ట్ చేసుకోకూడదని చెప్పి అప్పుడు నీకు ఫిబ్రవరి 2021లో ఆయన శంకర్ గారు చరణ్ గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు గేమ్ చేంజర్ సినిమా అనౌన్స్ చేశారు. అంటే అప్పట్లో ఆ రామ్ చరణ్ 15 అప్పుడు కూడా అన్నయ్యన్ సినిమా హిందీలో రీమేక్ చేద్దాం అనుకున్నారు విత్ రణ్వీర్ సింగ్, అది వాళ్ళు షెల్ఫ్ చేశారు. సో అప్పుడు ఏమైందంటే ఆ సినిమా వాళ్ళు అనౌన్స్ చేశారు, షూటింగ్ లుక్ టెస్ట్లు వాళ్ళు స్టార్ట్ చేసే కొద్దీ ఏప్రిల్ 2021లో లైకా ఏం చేసిందంటే శంకర్ గారి మీద కేసు వేశారు. ఏంటంటే, మీరు మా సినిమాకి మాట ఇచ్చారు, మా సినిమాను ముందు కంప్లీట్ చేయాలని చెప్పి. కానీ శంకర్ గారు లేదు అది నేను ఒప్పుకోను, ఎందుకంటే మీరు ఎలా చెప్తారు నేను వేరే సినిమా చేయకూడదని చెప్పి. సో ఏంటంటే ఆ విషయం కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టే శంకర్ గారు అండ్ లైకా వాళ్ళకి ఏం చెప్పారంటే, ఈ ఇష్యూ మీరు సెటిల్ చేయండి, కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేశారో అది దారుణంగా ఫెయిల్ అయింది. సో అప్పుడు ఏంటంటే శంకర్ గారు కమల్ హాసన్ గారిని అండ్ లైకాని బ్లేమ్ చేశారన్నమాట. ఓకే, ఇదంతా మీ వల్లనే జరిగిందని చెప్పి. అప్పుడేమైంది, జూన్ 2021లో మద్రాస్ హైకోర్టు అప్పుడు ప్రొడ్యూసర్ మా వాళ్ళు పెట్టే ఒక కండిషన్ ఏదైతుందో, అంటే శంకర్ గారు వేరే సినిమాలు దర్శకత్వం చేయకూడదని చెప్పి, అది వాళ్ళు డినై చేశారు. సో డిసెంబర్ 2021లో ఇదంతా ఇండియన్ టూర్కి సంబంధించింది. ఓకే, డిసెంబర్ 2021లో సినిమాకి పుష్ బ్యాక్ అంటే చాలా షూటింగ్ ఇంకా డిలే అయింది, ఎందుకంటే కమల్ హాసన్ గారికి విక్రమ్ చేసినారు, దాని తర్వాత శంకర్ గారు గేమ్ చేంజ్ చేసినారు. సో ఫైనల్గా ఏమైందంటే మే 2022లో శంకర్ గారు గేమ్ చేంజర్ ఇంకా చేశారు, కానీ కమల్ హాసన్ గారు లేదు మేము ఇండియన్ టూ మొదలు పెడతామని చెప్పి ఫైనల్గా ఆగస్టు ఏంది యా నీకు ఫైనల్గా December 21 2022 ఇండియన్ టూ సినిమా షూటింగు వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టారన్నమాట. ఓకే, అప్పుడేంటంటే రెడ్ జైంట్ మూవీస్ కూడా సినిమాల్లో వాళ్ళు సినిమాకి పార్ట్నర్ అయ్యాడు, కో ప్రొడ్యూసర్స్ లాగా. సో అప్పుడు శంకర్ గారు ఏం చెప్పారంటే, నేను సైమల్టేనియస్గా ఇండియన్ టూ అండ్ గేమ్ చేంజర్ని డైరెక్ట్ చేస్తాను అయితే ఆయన చెప్పేశారు. ఓకే, సో అదే September 21, 2022 తిరుపతిలో మళ్ళీ షూటింగ్ మొదలైంది ఆ సినిమాతో. సో 2021లో అనౌన్స్ చేసిన సినిమా బేసిక్గా ఆ సినిమా రావడానికి 4 సంవత్సరాలు పట్టింది. చరణ్ గారు అంటే సోలోగా ఆశ్చర్య సినిమా మల్టీ స్టార్, RRR కూడా మల్టీ స్టార్. సోలోగా ఆయన మళ్ళీ ఇంకొక సినిమా తీయడానికి, ఓకే వినవేద రామ తర్వాత అన్నీ కలిపితే 6 సంవత్సరాలు పట్టింది. ఈ అడ్డమైన సినిమాకి 6 సంవత్సరాలు. ఓకే, నేను సింపుల్గా చెప్తా, శంకర్ గారి ఫార్ములా లేరు. ఓకే, మీ అందరు తెలిసిన విషయమే, కానీ నేను ఒకటే చెప్తా, శంకర్ గారికి ఒక రచయిత ఉండేటోడు మన సుజాత గారు.
సుజాత గారు ఐ థింక్ 2010నో లేకపోతే బేసిక్గా రోబో సినిమా తర్వాత ఆయన ఆ టైంలో ఆయన చనిపోయారు బేసిక్గా. సో అప్పుడేందంటే ఆయన అంటే స్టోరీ కథకి సంబంధించిన విషయాలు లేకపోతే దర్శకత్వంకి సంబంధించిన విషయాలు లేకపోతే స్టోరీ స్టోరీ షిట్టింగు డైలాగులు ఆయన సహకారం ఆ సినిమాలకి చాలా బాగా పొంగింది. ఆ సినిమాలకి బేసిక్గా. సో శంకర్ గారు సుజాత గారు వాళ్ళిద్దరు కలిస్తే సినిమాలు ఎలా ఉంటాయో అని చెప్పి అంత అన్ని అద్భుతమైన సినిమాలు తీశారు కలుసుకో అంటే కలిసి అన్ని అద్భుతమైన సినిమాలు తీశారు. అప్పుడు ఏమైందంటే శంకర్ గారి స్ట్రగలింగ్ పీరియడ్ మొదలైంది. నీకు అది అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన 3 సినిమాలు తీశారు. ఏ సినిమా పెద్దగా ఆడలేదు. ఓకే. సో ఈ సినిమా ఇందాక చెప్పినట్టు స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఫైనల్గా వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే శంకర్ గారికి ఎంతసేపు ఇండస్ట్రీలో ఉన్నారంటే ఓకే నీకు ఫిల్మ్ ఇండస్ట్రీ నీకు సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందంటే అరే నువ్వు ఒక్క ఫ్రైడే రెలివెంట్ ఉండడానికి అంత కష్టం ఉంటుందిరా. నీ ఒక్క ఒక్క ఫ్రైడే నీ సినిమా చూసి నెక్స్ట్ ఫ్రైడే ఆడియన్స్ నీ గురించి మర్చిపోతారు సినిమా బాగోకపోతే. అలాంటిది అలాంటిది శంకర్ సారు 32 సంవత్సరాల నుండి ఉన్నారు ఇండస్ట్రీలో. అది అద్భుతమైన విషయం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి డైరెక్టర్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ తమిళ్ సినిమాల్లో నా ఫేవరెట్ డైరెక్టర్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ నా ఫేవరెట్ డైరెక్టర్ యాక్చువల్లీ హరి గారు. ఆయన సినిమాలో కనిపించే ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కడ కనిపించదు. కానీ ఒకప్పుడు శంకర్ గారు తీసే సినిమాలు ఆయన చేసే జస్ట్ ప్రయత్నాలు ఎవ్వరు చేయలేదు. కానీ అదే నీకు జెంటిల్మెన్ టు రోబో శంకర్ గారి ఫార్మ్ ఏదైతుందో ఆ హిట్ స్ట్రీక్ మంచి ఫేజ్ ఏదైతుందో చాలా స్ట్రగుల్ అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చరణ్ గారి కెరీర్లో వర్స్ట్ ఆల్బము. అండ్ ఇది సేమ్ ఓల్డ్ కరప్షన్ డ్రామా. ఓకే. ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, అవినీతికి బలైన ఒక రాజకీయ నాయకుడితో వాడు గొడవ పడతాడు, వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారు, మధ్యలో కరప్షను హీరోయిన్ పాటలు ఇదంతా పెద్ద స్కేలు ఇదంతా ఉండే ఉంటుంది. ఇంకోటి నాకు అర్థం కాదు దిల్ రాజు గారు ఎంత కకృతి పడే ఒక నిర్మాత అంటే అంత కకృతి పడే నిర్మాత. ఇప్పటి వరకు ఆయన ఈ సినిమా ఎలా నిర్మాతగా చేశారంటే అంటే నిర్మించారంటే ఇప్పటి వరకు నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు పిచ్చ కామెడీ అనిపిస్తుంది. అంటే దిల్ రాజు గారికి ఉండే డబ్బులన్నీ అంటే ఆస్తి మొత్తం తాకట్టు పెట్టుకుని ఆస్తులన్నీ అమ్ముకుని ఈ సినిమా తీయాల్సిన ఒక పరిస్థితి నాకు నాకు అలాగే అనిపిస్తుంది బేసిక్గా. అది మన ఎట్లా ఉంటుందంటే మన నేనైతే సినిమాలో సాహిత్య షిండే గారు ఏడ్చుకుంటూ ఆస్తులన్నీ అమ్మేసుకుంటారు కదా సినిమా. అలా సినిమా పోయింది మేము ఇంకా తీయలేము డబ్బులు. నాకు అలానే అనిపిస్తుంది. సో అదొకటి చెప్తాడు గేమ్ చేంజర్ పిచ్చ లైట్ మీరు ఇది రేపు వింటారు. అట్ ద టైమ్ ఆఫ్ దిస్ రికార్డింగ్ సినిమా ఇంకా యూఎస్లో 500K కూడా దాటలేదు. అంటే సినిమా బేసిక్గా కంటెంట్ పాటలు అండ్ ఏదైతే శంకర్ గారి ఫార్ము ఇవన్నీ సినిమాకే మైనస్ చేస్తున్నాయి. సో పెద్దగా సినిమాకి అసలు హైపే లేదు. వస్తుంది, ఖచ్చితంగా బాగోదు. కానీ చెప్తున్నా కదా ఒకవేళ బాగాలేదంటే అటువంటి సినిమాలు హిట్ అవుతున్నాయి. సో చెప్తే ఇంకంతే, నేను ఇంకేం చెప్పలేను. నెక్స్ట్ డాకు మహారాజ్. బాలయ్య గారి కెరీర్ రిసర్జెన్స్ చూస్తే నాకు ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే ఈ 4 స్తంభాల్లో ఎవరు ముందు పోతారా అని చెప్పి అంటే ఎవడు వాళ్ళ ముందు పని అయిపోతుంది అని చెప్తే అందరూ అంటే కలిసిగట్టు అందరూ డౌట్ లేకుండా బాలయ్య గారి పేరు అని చెప్పేటోళ్ళు. కానీ ఈ 4 స్తంభాలు ప్రస్తుతానికి చూస్తే ఎవరైనా బెస్ట్ ఫార్మ్లో ఉన్నారంటే అది బాలయ్య గారు. ఆయన 3 బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఓకే. సో ఇప్పుడు డాకు మహారాజ్ వస్తున్నారు. నిజం చెప్పాలంటే నాకు డూన్ సినిమా గుర్తొచ్చింది. ఆ మొత్తం ఏంది అది మొత్తం ఎడారి నేపథ్యం నీకు సేమ్ బాలయ్య గారు ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో నీకు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ చెప్తే ఈ సినిమాలో పెద్దగా ఏముండదు. నేను ఇంకోటి చెప్తున్నా నాకు బాబీ గారు అస్సలు ఇష్టం లేదు. నాకు బాబీ గారు ఇప్పుడు ఇండస్ట్రీలో 10 సంవత్సరాలు ఉన్నారు ఇండస్ట్రీలో. ఇప్పటి వరకు ఆయన తీసే సినిమాలో నాకు ఒక్కటే నచ్చింది, అది పవర్. అది ఎప్పటికైనా ఆయన బెస్ట్ ఫిల్ము. ఈ సినిమా మీద జీరో ఎక్స్పెక్టేషన్. ఇంకోటి తమన్ ఇచ్చిన పాటలు 2 ఉన్నాయి కదా, 2 బాగాలేవు.
బట్ ఈ సినిమా మీద జీరో ఎక్స్పెక్టేషన్. బట్ ఏంటంటే నీకు ఎక్స్పెక్టేషన్ లేని సినిమాలే వాళ్ళే లైక్ వాళ్ళే విజయం సాధిస్తాయి బాక్స్ ఆఫీస్ పరంగా. సో ఏంటంటే ఈ సినిమాకి హైప్ లేదు. ఒకవేళ ఇది బాగుంది అనుకో, మేబీ ఇదే సంక్రాంతి విన్నర్ అవుతుంది ఏమో, ఎవరికి తెలుసు, కానీ నాకు పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం. నేను మొన్న అదే ఆడెవడో ఆకాశవాణి ట్విట్టర్లో ఏదో పెట్టాడు. ఈ సినిమా లిటరలీ నేను స్టోరీని గెస్ చేశాను. ఎందుకంటే ఇది ఒక అనిల్ రవిపూడి సినిమా. ఓకే, అనిల్ రవిపూడి నోలెన్ రేంజ్ మూవీస్ ఏం తీయడు, నీకు రొటీన్ రొట్టాయి తీస్తాడు. ఓకే, ఏంటంటే నీకు బేసిక్గా అనిల్ రవిపూడి సినిమా అంటే ఓ మూడు నాలుగు హుక్ లైన్లు ఉంటాయి, క్రింజ్ కామెడీ ఉంటుంది, ఓవర్ యాక్షన్ ఉంటుంది, హైపర్ యాక్టింగ్ ఉంటుంది, అండ్ పరమ రొటీన్ రొట్ట స్టోరీ ఉంటుంది. ఇవన్నీ ఉండే కొద్దీ ఆయన బేసిక్గా ఆయన సినిమాలు. ఇంకోటి ఏంటంటే వెంకటేష్ గారు కూడా మంచి ఫార్మ్లో లేరు బేసిక్గా. అండ్ ఇంకోటి నేను అన్నిటికంటే షాకింగ్ విషయం నేను చెప్తాను మీ అందరికీ. వెంకటేష్ గారి లాస్ట్ సోలో హిట్ 18 సంవత్సరాల క్రితం వచ్చింది. అది మన తులసి సినిమా. మీరు నమ్మరు కానీ నమ వెంకటేష్ సినిమా నమ వెంకటేష్ సినిమా హిట్ కాలేదు, అది యావరేజ్గా ఆడింది. దాని తర్వాత నాగవల్లి ఫ్లాపు. ఆ, ఈనాడు దానికి ముందు కదా, దాని తర్వాత నాగవల్లి ఫ్లాపు. అది అంటే స్ట్రేట్ మూవీ అనాల్సింది. స్ట్రేట్ సోలో హిట్. స్ట్రేట్ అంటే అది నాన్ రీమేక్ మూవీ. ఓకే, ఒరిజినల్. ఓకే, ఒరిజినల్ మూవీతో ఆయన లాస్ట్ హిట్ తులసి. ఇది నేను కూడా నమ్మలేకపోతున్నా కానీ ఐ హోప్ ఈ మూవీ పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అంటే రేపు ఇంకో పాట వస్తుంది. బట్ వాళ్ళు రిలీజ్ చేసే రెండు పాటలు చాలా బాగున్నాయి ఇప్పటివరకు. అండ్ నీకు సినిమాలో కొంత గొప్ప ఒక ఎక్సైట్మెంట్ ఉంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉండే ఒక జానర్లో వెంకటేష్ గారిని కొట్టేటోడు ఎవ్వరూ లేరు. కానీ ఇక్కడ సా ఇక్కడ చాలా బాధాకరమైన విషయం అంటే సినిమా మంచిగా ఉండాలని కోరుకుంటాం, కానీ నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినావు అంటే వెంకటేష్ గారి నుండి, అంటే విజయ్ భాస్కర్ గారిది లేకపోతే త్రివిక్రమ్ గారిది ఆ కామెడీ ఖచ్చితంగా అసలు ఏం ఉండదు. అంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే ఇందాక చెప్పా కదా, నేను అదే ఎక్స్పెక్ట్ చేసినా కానీ హోప్ఫుల్లీ నేను చూసినంతసేపు హోప్ఫుల్లీ నేను కొంచెం జెన్యున్గా నవ్వుతాను. అండ్ కొన్ని యూనో ఎలివేషన్స్ ఉంటాయి, కొన్ని ఒక మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. అంటే చాలా బ్రీజీగా చాలా హాయిగా అందరు చూడగలిగే సినిమా విత్ మంచి కామెడీ. అది నాకు తెలిసిన నాయన మంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయడం అమ్మో, అది అడగడం చాలా కష్టం. కానీ అది ఒకటే చెప్తా. ఇంకోటి ఏంటంటే నేను చాలా షాక్ అయ్యా, బట్ క్రెడిట్ ఎవరు కావాల్సిన క్రెడిట్ నేను ఇవ్వాలి. బీమ్స్ గారు ఇంత అద్భుతమైన సంగీతం ఇస్తారనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో క్రెడిట్ టు బీమ్స్ గారు, రెండు అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు. సో ఐడ్ గో విత్ దట్. నెక్స్ట్ అనగనగా ఒక రాజు. సో నేను చాలా మందిలాగా ఇది ఇది చెప్తూ ఉంటా కదా, చాలా గమనిస్తూ ఉంటా. అంటే ఏ సినిమా పోస్టర్ వచ్చినా సరే, ఓకే, అది కొంచెం నోటబుల్ పోస్టర్ అయినా సరే నేను కొంచెం గుర్తుపెట్టుకుంటా. నేను సింపుల్ చెప్పా అంటే ఇవి ఎలా మారుస్తాయంటే ఇండస్ట్రీలో మహర్షి నేను జోక్ చేయట్లే. మహర్షి సినిమాకి వాళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు పిఎస్ వినోద్ గారి కెమెరామ్యాన్ దానికి, ఆయన నుండి ప్రాజెక్ట్ నుండి అవుట్ అయ్యి తర్వాత మన కేయు మోహనన్ గారు వచ్చారు. తర్వాత సర్కారు వారి పాట సినిమాకి పిఎస్ వినోద్ గారు ఫస్ట్ అనౌన్స్ చేశారు, మీరు వెళ్ళి పోస్టర్ చూడండి. తర్వాత మది గారిని అనౌన్స్ చేస్తారు. తర్వాత నీకు మన SSMB 20 అదే గుంటూరు కారంకి ఫస్ట్ మది గారిని తీసుకున్నారు. ఓకే, నీకు అప్పట్లో హ్యాపీ బర్త్డే SSMB అని ఒక వీడియో వస్తుంది. దాంట్లో ఫస్ట్ డిఓపి మది గారు. తర్వాత వాళ్ళ SSMB మాస్ యాక్షన్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ వీడియో ఉంటుంది కదా 2022లో మనందరి ఫేవరెట్ వీడియో. అది చూస్తే నీకు మళ్ళీ పిఎస్ వినోద్ గారు ఉంటారు. ఓకే, తర్వాత నీకు గుంటూరు కారం ఫైల్కి వచ్చేసరికి పిఎస్ వినోద్ గారు ఉంటారు. అదే మహేష్ గారి బర్త్డే కోసం రెండు పోస్టర్లు వదులుతారు. ఒకటి ఆ మొత్తం ఆ బ్లూ చెక్ షర్ట్ వేసుకుని బీడీ ఉంటుంది కదా, తర్వాత ఆ మొత్తం అదే ఆ దమ్మసాలలో అడవిలో ఒక కొంచెం అదేదో కబడ్డీ సీన్ ఉంటుంది కదా, అదే హెడ్ బ్యాండ్ చేసుకుని దాంట్లో
అంటే మహేష్ గారు బర్త్డే పోస్ట్ బీడీ వెలిగించుకునే దాంట్లో పిఎస్ వినోద్ గారి పేరు ఉంటుంది. ఆ వేరే బర్త్డే పోస్ట్లో ఆయన పేరు లేదు. దాని తర్వాత మనోజ్ పరమహంస గారిని పేరు పెట్టారు దాంట్లో. ఓకే. సో ఏంటంటే ఇవి జరిగేటప్పుడు ఒక సినిమా అనౌన్స్ చేసే కొద్దీ చాలా రకాలు జరుగుతాయి. సో ఈ మూవీ ఫ్యూ డేస్ బ్యాక్ అదే నవీన్ గారు పుట్టినరోజుకి వాళ్ళు ఫైనల్గా వాళ్ళు టీజర్ వదిలారు. ఎప్పటి నుంచో అనుకున్నాం. ఈ టీజర్ ఫస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేసేది తెలుసా? ఐ థింక్ ఏదో ఏప్రిల్ 2022 అనుకుంటా వాళ్ళు సినిమా అనౌన్స్ చేశారు. అప్పుడు ఈ సినిమాకి దర్శకుడు కళ్యాణ్ శంకర్, మన మ్యాడ్ సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు తమన్ గారు. దీనికి మన దీనికి ఛాయాగ్రహణం మన వరుడు కావలేను మేజర్ అండ్ ఎవరు మూవీ డిఓపి ఎవరు మూవీ ఫేమ్ వంశీ పచ్చిపులుసు గారు. ఓకే. దాని తర్వాత శ్రీలీల గారు హీరోయిన్ ఈ సినిమాలో. ఇప్పుడు ఆ సినిమా 3.5 సంవత్సరాల బ్యాక్ అనౌన్స్ చేస్తే ఇప్పుడు ఇన్ని మారాయి. సో ఇప్పుడు ఏంటంటే దర్శకుడు మార్చారు, మ్యూజిక్ డైరెక్టర్ మార్చారు, డిఓపి మార్చారు, హీరోయిన్ మార్చారు. ఓకే. సో ఈ సినిమాకి దర్శకుడు ఆయన పేరు ఏదో మారి అంట. ఫస్ట్ టైం దర్శకుడు, సంగీత దర్శకుడు మికిజే మయర్ గారు, ఛాయాగ్రహణం మన జే యువరాజ్ గారు. ఐ థింక్ భీష్మ అండ్ ఇంకేవో సినిమాలు చేశారు ఆయన. భీష్మ, శ్రీకారం, ఆయన ఆయన పేరు నాకు తెలుసు. దాని తర్వాత హీరోయిన్ మన మీనాక్షి గారు, మీనాక్షి చౌదరి గారు. బట్ అది చూస్తే మీనాక్షి గారు నవీన్ గారు కలకల్లాడిపోతున్నారు తెర మీద. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే తెలుగు సినిమాల్లో ఆఖరి హోప్, లాస్ట్ హోప్ మనకి తెలుగు సినిమాల్లో. అరే ఎంటర్టైనర్స్ ఎంటర్టైనింగ్ మూవీస్ ఇస్తారని చెప్పి నవీన్ గారు లాస్ట్ హోప్. అంటే ఈ మధ్యకాలంలో అందరూ అన్ని వర్గాలు ఎంజాయ్ చేసే రిపీట్ వాల్యూ సినిమాలు, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే ఆయన ఒక్కరే తీస్తానికి ఎవ్వరు చేయట్లేదు. కానీ సినిమా కోసం నేను నేను చాలా ఎదురు చూస్తున్నా. అండ్ ఐ హోప్ ఇట్స్ వర్త్ ఇట్. నెక్స్ట్ VD12. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇది నా మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ జెర్సీ. అండ్ జెర్సీ చూసిన తర్వాత గౌతమ్ టెండూరి గారు వన్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ బేసిక్గా. కానీ ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండ గారు కూడా ఒక చాలా పెద్ద కమ్బ్యాక్ ఉంటుంది అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఉండుంటే కూడా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. అంటే ఆయన చేసి అతి పక్కన పెడితే ఐ థింక్ అలాంటి మనిషి అంటే ఇలాంటి నటులు ఇండస్ట్రీకి మంచిది. ఎందుకంటే ఆయన 5 ఫ్లాపులు ఇచ్చినా సరే ఓకే, విజయ్ దేవరకొండ గారి లాంటి వాళ్ళు ఎదిగినప్పుడు అది బయట వాళ్ళకి ఒక నమ్మకం కలిగిస్తుంది అనమాట. అరే మేము కూడా చేయొచ్చురా, ఎందుకంటే ఆయన ఏం లేకుండా ఆయన పైకి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే చాలా సిమిలర్గా చేసే రోల్స్, తర్వాత బ్యాడ్ స్క్రిప్ట్ సెలెక్షన్, ఇవన్నీ ఏంటంటే టైం పరంగా ఆయన చాలా హట్ హట్ చేసింది బేసిక్గా. సో నాగవంశీ గారు చెప్తున్నారు కదా, ఇది గౌతమ్ గారు కేజీఎఫ్ తీస్తే అలా ఉంటుందని చెప్పి. ఆయన ఎలివేషన్స్ నేను నమ్మను. కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ అంటే ఎక్సైట్ అయిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు పేరు బాగుంటుంది. ఈ సినిమాలో హీరో భాగ్యశ్రీ బోర్సే గారు, అది మిస్టర్ బచ్చన్లో హీరోయిన్. సో అది బాగుంటుంది, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నేను ప్రతి సినిమాకి డిసప్పాయింట్ అవుతున్నా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఏం ప్రూవ్ చేసిందంటే త్రివిక్రమ్ గారు దెబ్బేశారు, సుకుమార్ గారు దెబ్బేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఓకే నీకు జెర్సీ అంత ఇష్టం కాబట్టి ఈయన దెబ్బేయడం అంటే ఈయన దెబ్బేస్తే ఆశ్చర్యపోవడానికి ఏముంది అని చెప్పి నేను అది ఇంకో మైండ్ సెట్లో ఉన్నా. బట్ ఐ హోప్ VD12 విల్ బీ వర్త్ ఇట్ అనమాట. నెంబర్ 7, ద ప్యారడైజ్. నాకు దసరా అసలు నచ్చలేదు. కానీ ఈసారి వేరే నేపథ్యం అండ్ ఒక సాలిడ్ టెక్నికల్ టీము, మన జవాన్ అండ్ జవాన్ అండ్ మెర్సెల్ అండ్ క్రాక్ మూవీకి జీకే విష్ణు గారు ఛాయాగ్రహణం చేసినారు. నవీన్ నూలి గారు ఎడిటింగ్, నాకు చాలా ఇష్టం ఉన్న యాక్టర్. అండ్ నీకు అనిరుద్ గారు సంగీత దర్శకుడు ఈ సినిమాకి. అండ్ బేసిక్గా ఏంటంటే నాన్నగారు ఉన్నారు కాబట్టి ఏదో ఒక నమ్మకం ఉంది. నాన్నగారి కరీలో అన్నిటికంటే భారీ బడ్జెట్ ఉన్న సినిమా అని చెప్తున్నారు. బట్ ఐ హోప్ బెటర్ దెన్ దసరా. ఐ హోప్ శ్రీకాంత్ ఒడ్డేలా నేర్చుకున్నాడు అండ్ ఇంకా మంచిగా తీస్తాడని నేను అనుకుంటున్నాను. నెంబర్ 8, హరిహర వీరమల్లు. నా జీవితంలో ఇంతకంటే గమ్మత్తైన సినిమా నేను చూడలేదురా. ఎందుకంటే ఈ సినిమా 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. అండ్ నాకు తెలిసి ఏఎం రత్నం గారు లిటరలీ ఆయన ఆస్తులన్నీ అమ్ముకుని ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఈ సినిమాని కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఎంత కామెడీ అంటే వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేసి ఇప్పుడు కూడా సినిమా కంప్లీట్ కాలే. ఓకే. దాని తర్వాత సినిమాకి ఫస్ట్ అదే చెప్తున్నారు కదా చాలా మారుతాయి ఒక సినిమాలో.
క్రిష్ గారు సినిమా దర్శకత్వం చేస్తుంటే ఇప్పుడు ఆక్సిజన్ ఫేము, ఓకే, ఆ సినిమా కూడా ఏఎం ఏఎం రత్నందే. ఓకే, ఆక్సిజన్ ఫేమ్ ఆయన కొడుకు ఏఎం జ్యోతి కృష్ణ ఆ సినిమాకి దర్శకుడు. ఆ సినిమా అడ్డదిడ్డంగా పోయింది. ఆయన సినిమా కంప్లీట్ చేసినంట. నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు పట్టించుకోరు. ఆయన అభిమానులు కూడా అంతకంటే అసలు పట్టించుకోరు. పిచ్చలైటు హరిహర వీరమల్లు. నెక్స్ట్ ఓజీ. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు సినిమా పిచ్చలైటు. ఎందుకంటే నాకు సుజీత్ ఐ డోంట్ లైక్ సుజీత్. ఆ టీజర్స్ విజువల్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. బీజిఎం చాలా లౌడ్గా ఉంది, నాకు అసలు నచ్చలేదు. స్టైలిష్ మేకింగ్ ఉంది కానీ అదే చెప్తున్నాను, నాకు సుజీత్ మీద నమ్మకం లేదు. అంటే బిగ్ స్టార్ని హ్యాండిల్ చేయలేడు. లాస్ట్ టైం బిగ్ స్టార్తో చూసాం కదా, సో పెద్ద రాడ్ దింపాడు. నెక్స్ట్ తండేల్. చందుమొండెట్టి లైటు. నాకు ఓన్లీ కార్తికేయ అవన్నీ ఇష్టం. కార్తికేయ టూ కుక్క రాడు. అండ్ ఆయన తీసే ఇంకో రెండు సినిమాలు ఏవి మన ప్రేమ ఒకటి అండ్ సవిసాచి ఇంకోటి. అవి ప్రేమ ఎక్కలేదు అండ్ సవిసాచి అందరు రాడ్ అని చెప్పారు, నేను చూడలేదు. కానీ కానీ ఎంత ఫనీ విషయం ఏంటంటే, ఒక సాధారణ చేపలు పట్టేటోడు సినిమాకి 2 సంవత్సరాలు తీసుకున్నాడు. వీడేదో బాహుబలి, పెద్ద బాహుబలి తీసినట్టు. టీజరు లాస్ట్ ఇయర్ వచ్చింది, ఓకే, కానీ ఇంకా సినిమా రిలీజ్ కాలే. ఈధర్ ఈ సినిమాకి డిఎస్పి గారు న్యాయం చేయాలి, లేకపోతే సాయి పల్లవి గారు న్యాయం చేయాలి. ఈ రెండు సినిమాకి డిఫరెన్స్ అది తప్పితే నాకు జీరో హోప్స్ ఆ సినిమా మీద. నంబర్ 11 నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టరు అన్డౌటెడ్లీ రాజాసాబ్. అంటే అదే చెప్తున్నా కదా, అంటే డిజాస్టర్ అంటాం కానీ ఇప్పుడు మేము చూసాం కదా ఈ సినిమాలు ఎట్లా వెళ్తున్నాయి అని చెప్పి. రాజా సాబు అసలు వద్దరా నాయన. మారుతి గారు ఒక చిల్లర్ డైరెక్టర్, ఓకే. అండ్ నాకు ప్రభాస్ గారు ఆయనకి ఎట్లా అవకాశం ఇచ్చారో ఇప్పటివరకు నాకు అర్థం కాదు. కానీ ఇంకోటి, వాళ్ళు సినిమాకి సంబంధించారంటే సినిమా పోతుంది. నా ఫేవరెట్ నిర్మాతలు, నా ఫేవరెట్ మనీ లాండరింగ్ స్కీమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాకి నిర్మాత నిర్మిస్తున్నారు. వాళ్ళు ఎంత అద్భుతమైన బ్రాండ్ సృష్టించారంటే, వాళ్ళు ఒకసారి సినిమాలో ఉందనుకో, ఇక సినిమా దొబ్బేస్తుంది, అందరూ ఫిక్స్ అయ్యారు. వాళ్ళు చేయి ఉందనుకో, ఆ వాసన బట్టి అవునరా ఇది ఖచ్చితంగా దొబ్బేస్తుంది అని చెప్పి స్థాయికి వచ్చేసారు. హ్యాట్స్ ఆఫ్ అసలు, హ్యాట్స్ ఆఫ్. నంబర్ 12 మీరాయి. అదే చెప్తున్నారు కదా, కాన్సెప్ట్ బాగుంది కానీ కార్తిక్ ఘట్టమనేని గారికి కాన్సెప్ట్ బాగుంటుంది కానీ ఎగ్జిక్యూషన్ పెద్దగా ఏమడదు. కానీ తేజస్ సజ్జా గారికి నేను చాలా మెచ్చుకుంటా. ఏంటంటే డిఫరెంట్ బిగ్ బడ్జెట్ సబ్జెక్ట్స్ చేసినారు ఇన్స్టెడ్ ఆఫ్ రొటీన్ కమర్షియల్ రట్ట. కానీ మరొకసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ ట్రాక్ ఎక్కడ తెలుసు, సో అదంతా ఉండే ఉంటుంది. నెక్స్ట్ జాక్. పర్సనల్గా నాకు బొమ్రేలు భాస్కర్ గారు లైట్ అనిపించింది. అంటే ఆయనకి ఇంకా ఆఫర్స్ ఎట్లా వస్తాయి నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ సినిమా మీద ఒకే ఒక్క హోప్ ఏంటంటే, నాకు సిద్ధు జనరల్ గాడు సిద్ధ్ అరే గాడు అని పిలిచినట్టుంది, ఐఎమ్ వెరీ సారీ. నాకు సిద్ధు జొన్నల గడ్డ గారు చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. అంటే ఒక నార్మల్ సీను వాళ్ళ ఆయన నటనతో, అంటే ఒక నార్మల్ సీన్ ఆయన నటనతో ఎక్స్ట్రాడినరీ సీన్గా చేయగలిగే ఒక నటుడు బేసిక్గా. సో ఆయనలో కొంత కొన్ని యాక్టర్సే ఉండే ఉంటారు. ఆయన నటనతో కామిక్ టైమింగ్తో ఒక సీన్ ఇట్లా పేలొచ్చు. సో ఇదేదో యాక్షన్ స్పై మూవీ ఏదో అంటున్నారు. దాని తర్వాత భోగుల్ ప్రసాద్ గారి నిర్మాత ఈ సినిమాకి. సో హోప్ఫుల్లీ సినిమా బాగుంటుంది. నంబర్ 14 మన కన్నప్ప. వాడే చెప్తా, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్. అంతకంటే ఇంకేం చెప్పలేను. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. మంచువారు ఎప్పుడు మేము తక్కువ చేస్తాం కానీ ఈసారి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. బాహుబలి 2 ఇంక అవుట్. బాహుబలి 2 కాదు, నీకు దంగల్ అవుట్, నీకు ఆ, అవతారే అవుట్ రా నాయన కన్నప్పతో. అవతార్ అవుట్. నీకు ఆడెవడో మొన్న వచ్చాడు కదా, 5,000 కోట్లు, 50,000 కోట్లు వసూలు చేస్తుంది కన్నప్ప, డౌటే లేదు. నెక్స్ట్ ఘాటి. చాలా వైలెంట్గా అనిపించింది అండ్ క్రిష్ గారి పని అయిపోయింది. నాకు పిచ్చలైట్. నెక్స్ట్ 16 మాస్ జాతర. ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ సినిమా మీద కొంత గొప్ప ఒక హోప్, ఒక నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకం కూడా పోతుంది. ఎందుకంటే ఈ సినిమాకి దర్శకుడు ఆయన పేరు మర్చిపోయి, ఐ థింక్ భాను ప్రసాద్ అనుకుంటా ఆయన పేరు. సామాజిక వర్గం సినిమాకి కో రైటర్ ఆయన. కానీ నాకు ఆశలు అయిపోయాయి. ఎందుకంటే రవితేజ్ గారి మీద, అంటే క్రాక్ తర్వాత అంటే ఇన్ని దరిద్రమైన సినిమాలు చేసినారు. ఆ వింటేజ్ కామెడీ
కామిక్ టైమింగ్ కూడా పోయాయి. సో జస్ట్ ఏంటంటే మనం మాకు వయసు వచ్చేసింది, ఎన్ని డబ్బులు సంపాదిస్తే అన్ని డబ్బులు సంపాదిద్దాం అని చెప్పి ఆయన ఒక మైండ్ సెట్లో ఉన్నారు బేసిక్గా. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో యా, నెక్స్ట్ హిట్ హిట్ 3 పిచ్చలైట్. బట్ బేసిక్గా నాన్నగారు ఉన్నారు కాబట్టి ఏదో కొంత గొప్ప మేబీ అవుట్పుట్ బాగుంటుంది. బట్ అదే నాకు శైలేష్ కునాల్ గారు అంటే నాకు లైట్, పిచ్చ లైట్. ఆయన ఒక ఫ్రాడ్. సైందే సైందర్ తర్వాత అడ్డదిడ్డంగా దొరికిపోయారు. సో నాకు అసలు లైట్. నంబర్ 18 అఖండ 2 పిచ్చ లైట్. నాకు అఖండ 1 నచ్చలేదు. అసలు కథ లేదు సినిమాలో, ఏం లేదు. మళ్ళీ దీనికి పార్ట్ అడ్డమైన సినిమాకి. సో లైట్. నంబర్ 19 ఫౌజీ. అంటే ఇది నెక్స్ట్ ఇయర్ వస్తుందో నాకు తెలియదు, కానీ నాకు ఖచ్చితంగా హీరోయిన్ ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె రీల్స్ నుండి సెలెక్ట్ అయ్యింది. సో రీల్స్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ అవ్వచ్చు అని చెప్పి క్వాలిఫికేషన్స్ నాకేం అర్థం కాదు. కానీ జస్ట్ ఏంటంటే సీతారాం తర్వాత హను గారు అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటే ఏదో ఒక నమ్మకం ఉంటుంది. అంటే ఆ రేంజ్ అదే క్వాలిటీతో ఏదో ఒకటి చేస్తానంటే నాకు ఒక ఆశ ఉంది. ఇంకోటి ప్రభాస్ గారికి చాలా డిఫరెంట్ నేపథ్యం. మేము ఊరమాసలో చూసాం, ఒక పీరియడ్, 2 పీరియడ్ మూవీస్లో చూసాం, మన సలార్ అండ్ రాధేశ్యామ్. సో ఇది కూడా ఒక పీరియడ్ మూవీ, బట్ ఎప్పుడూ ఒక యుద్ధం యుద్ధంకి సంబంధించిన నేపథ్యంలో ఎప్పుడు ప్రభాస్ గారిని చూడలేదు. సో అది కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, ఆయనది హను గారిది అద్భుతమైన కాంబినేషన్. సో ఫౌజీ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సినిమాకి ఇంకా మెయిన్ మైనస్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసేవన్నీ ఎక్కువ ఫ్లాప్ కంటెంట్ మూవీస్ కాబట్టి అది కూడా ఒక మైనస్. కానీ డైరెక్టర్ మీద ఏదో ఒక నమ్మకం ఉంది. నంబర్ 20 విశ్వాంబర. పక్కా ఫ్లాప్. అసలు ఆ టీజర్ చూస్తేనే నాకు వణుకొచ్చింది. అండ్ ఇంకోసారి ఈ చిన్న డైరెక్టర్స్ మేబీ అంత పెద్ద రేంజ్ లేని హీరో దగ్గరికి వెళ్తే సినిమాలు బాగుంటాయి, కానీ పెద్ద స్టార్స్తో వాళ్ళు సినిమా తీసే కొద్దీ ఎవ్రీ టైం వాళ్ళు అడ్డదిడ్డంగా ఫెయిల్ అవుతారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయలేరు. సో విశ్వామర కూడా ఆ ఫ్లోలో కొట్టుకుపోతుంది. నంబర్ 21 కుబేరా. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, ఎందుకంటే శేఖర్ కమల్ గారి నుండి ఎప్పుడు ఆయన లైక్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా తీయలేదు. నాకు కొంచెం సినిమా అలానే కనిపిస్తుంది. అండ్ నాకు నాగార్జున గారి, నేను యాక్చువల్లీ మూవీ గురించి ఎందుకు ఎక్సైట్గా ఉన్నా అంటే నాగార్జున గారి గురించి. ఆయన ఇప్పుడు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. సో అది చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. సో అండ్ మేబీ ఒక కమ్బ్యాక్ ఉండొచ్చు, బట్ మోస్ట్ లైక్లీ కాదు. అంటే ఆయన పని అయిపోయింది, కానీ టీజర్లో ఆయన మంచిగానే కొట్టారు డిఎస్పి గారు. సో అంతకు మించి ఇంకేం చెప్పలేను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వార్ 2. అంటే ఆయన అది తెలుగు సినిమా కాదు, కానీ మన తెలుగు హీరో ఉన్నాడు కాబట్టి ఆనెస్ట్గా చెప్తా, నాకు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అంటే దానికంటే లుచ్చా యూనివర్స్ నాకు ఇంకేం అనిపించలేదు. ఏంటంటే ఎక్తా టైగర్ నచ్చింది, టైగర్స్ ఇందా హే బాగుంటాయి. దాని తర్వాత వచ్చినవన్నీ అడ్డమైన సినిమాలు. ఓకే, నీకు ఇంకోటి ఏంటంటే అయ్యన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకుడు. బ్రహ్మాస్త్రం నీకు క్లియర్గానే అర్థమైపోయింది ఏంటంటే ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాలు హ్యాండిల్ చేయలేడు. అంటే స్కేల్ ఉంటుంది, అంటే స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అంటారు కదా. సో చూడడానికి బాగుంటుంది, కానీ లోపల చూస్తే ఏం లేదు, మొత్తం డల్లా. ఓకే. అండ్ ఇంకోటి వైఆర్ఎఫ్ దాంట్లో స్పై యూనివర్సల్ రైటింగ్ ఎట్లుంటుంది అంటే ఎప్పటి నుంచో, అంటే ఈ అమ్మ స్వతంత్రం నుండి ప్రస్తుతానికి అదే ఇండియా పాకిస్తాన్ గొడవలు, మధ్యలో ఎవడో ఒకటి ఎరుకుంటాడు, దాని తర్వాత సీక్రెట్ ఏజెంట్స్, ఒకడేమో రోగ్ వెళ్తాడు, ఇది చేసి నేను ఇప్పుడే చెప్పే ఇంకేదో సోది పెడతా. నేను చెప్తున్నా కదా సినిమా కథ ఇప్పుడే చెప్పేస్తా. రితిక్ రోషన్ ఉంటాడు, ఎన్టీఆర్ గారు ఉంటారు. ఏంటంటే ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ను చంపడానికి వాళ్ళు పంపిస్తారు. రితిక్ రోషన్ చేసే ఒక ప్రయత్నం ఏదైతుందో ఎన్టీఆర్ గారు తెలుసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారు రితిక్ రోషను దీని వెనకాల ఎవడైతున్నాడో వాళ్ళిద్దరు చేతులు కలిపి వాడిని అంతం చేసుకోవడానికి, ఇంకా అంతే, అంతకు మించి సినిమా ఇంకేం ఉండదు. నేను ఎప్పుడే చెప్పేసి ఇది వినడానికి అచ్చం RRR స్టోరీ లాగా ఉంది, కానీ నీకు సేమ్ అదే ఉంటుంది. అరే ఇప్పుడు అంత పెద్ద సినిమాల్లో నిజంగానే తారక్ గారు నెగిటివ్ రోల్ చేసినారంటే అది చూడడానికి బాగుంటుంది, కానీ నేనైతే నమ్మనరా. నేనైతే నమ్మను. ఇది ఎట్లుంటుందంటే సినిమాలో నాన్నగారు విలన్ చేశారని అప్పట్లో చెప్పారు కదా, సేమ్ ఇది కూడా అట్నే ఉంటుంది. అంతకు మించి ఇంకేం లేదు. సో
దాట్ ఈస్ అవర్ ఎపిసోడ్. మరొకసారి ఇంతవరకు మీరు విన్నారంటే థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా మాట్లాడడానికి చాలాసేపు పట్టింది, బట్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మనం నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. చాలా ఎక్సైటింగ్ ఎపిసోడ్లు ఉంటాయి. అండ్ ఇంకొకసారి మా 200th ఎపిసోడ్ రాబోతుంది. సో ఆ ప్లానింగ్లో ఉంటాం. బట్ మరొకసారి వన్స్ అగైన్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ ఫెంటాస్టిక్ వీకెండ్. హ్యావ్ అ హ్యాపీ న్యూ ఇయర్, మెరీ క్రిస్మస్ అన్ని, హ్యాపీ హాలిడేస్ అన్నీ. సో మరొకసారి మళ్ళీ కలుద్దాం కొత్త సంవత్సరంలో. టేక్ కేర్. బాయ్ బాయ్.